ఇంటిగ్రిటీ లేదు. దానివల్ల నష్టం ఎవరికి? దానివల్ల మనకే నష్టం అయిపోతుంటుంది. రోజులు రోజులు గడిచిపోతూనే ఉంటాయి. అందరేమో మన సక్సెస్ కోసం చూద్దాం, వీలైన సక్సెస్ అవుతారేమో, నేను ఫాలో అవుతాను అని చూస్తూ ఉంటారు. సక్సెస్ అయ్యే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు చాలా మంది. వీళ్ళు లేవగలుగుతారా? వాళ్ళు లేవగలిగితే నేను వెళ్తాను. మీరు వెళ్తున్నారా? నాకు అవ్వట్లేదు. అయితే నాకు అవ్వదు. మీరు రిటైల్ చేయగలుగుతున్నారా? అవును. నాకు అవ్వట్లేదు. అయితే నాకు అవ్వట్లేదు. ఇలా అయ్యే వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు అందరూ. ఒక్క పల్స్ తోటి మీరేం సాధించలేరు అని అన్నారంట కంపెనీ. ఒక్క పల్స్ తోటి. ఈరోజు కొన్ని కోట్లు డిస్ట్రిబ్యూటర్లకే పంచింది. అదే పల్స్, అదే కాఫీ తోటి. ఎన్ని కోట్ల టర్నోవర్ చేసిందో చూడండి. కానీ మీరు దాన్ని సేల్ చేయగలరు గానీ, ఒకేసారి స్పీడ్ ఆఫ్ సేల్స్ తోటి ర్యాంక్‌ని తెచ్చుకోలేరు అని అన్నారు. హ్మ్. 25, 50,000 పాయింట్లు, 25,000 పాయింట్లు, 30,000 పాయింట్స్ రావాలి అనంటే ఎన్ని ప్రొడక్ట్‌లు సేల్ అవ్వాలి. అది అటు ఒకటేసారి జరగదు. హ్మ్. అనంటే అలా డైమండ్స్ అయి కూడా చూపించారు. ఓకే. స్పీడ్ ఆఫ్ గ్రోత్ తెలుసు కదా! ఒకటే అంటే నెమ్మదిగా సంవత్సరాలు, సంవత్సరాలు అమ్మడం కాదు. స్పీడ్‌గా. అది కూడా చేసి చూపించింది 4, 5 ప్రొడక్ట్‌లతోటి. బ్లాక్ డైమండ్‌లు కూడా అయ్యారు. డైమండ్‌లే కాదు. బ్లాక్ డైమండ్‌లు కూడా అయ్యారు. స్పీడ్ ఆఫ్ సెల్లింగ్ అనమాట దాన్ని. అది 1000 వరకొచ్చి మనము రూబీకి వెళ్ళకపోవడం కారణం ఏందంటే, ఆ స్పీడ్ ఆఫ్ సెల్లింగే. పాయింట్ అర్థమైందా? స్పీడ్ ఆఫ్ సెల్లింగ్ అనమాట. అంటే నీ టీమ్‌లో ఎంతమంది యాక్టివ్‌గా ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ఫెయిల్ అయ్యేది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారు. నెట్వర్క్‌ని క్రియేట్ చేసేది. టీమ్ వర్క్. హ్మ్. అనుకుంటే సాధ్యం అవ్వదా చెప్పండి? బాగా సార్. లేడీస్‌కి సాధ్యమైనప్పుడు జెంట్స్‌కి సాధ్యం అవ్వదా? అవుతుంది సార్. హ్మ్. మనసు మీద మార్గాలు ఉంటాయి. లేడీస్‌కి ఎంతో బాధ్యతలు ఉంటాయి. వాళ్ళు. హ్మ్. చూడండి, ఫస్ట్ నేమ్ లిస్ట్ ఉంటుంది. మనం క్రియేట్ చేయాల్సి మన థాట్ తోటి మనం క్రియేట్ చేయాల్సింది ఫస్ట్ నేమ్ లిస్ట్‌ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత నెట్వర్క్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత టీమ్ వర్క్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఎన్ని వింటున్నా మనసెందుకో అదే పని మీద ఉండదు సార్. టిఫిన్ చేస్తది, భోజనం చేస్తది, అన్నీ అయి కంప్లీట్ చేస్తది. మళ్ళీ ఈ పనిని మెయిన్ పనిని పక్కన పెడతది. ఇది మెయిన్ పని మరి దానికి తెలుసు అనమాట. అది ఆ విషయాన్ని ఇప్పుడు మనం చర్చిద్దాం. కానీ అసలు మనం ఎటువైపుకి డెస్టినేషన్ ఎక్కడికి చేరుకోవాలనే పాయింట్స్ మనం ఇప్పుడు రాసుకుంటున్నాం. ఫస్ట్ మన థాట్ పవర్ తోటి దేన్ని క్రియేట్ చేయాలి? నేమ్ లిస్ట్‌ని క్రియేట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. తర్వాత దాన్ని కస్టమర్స్‌గా క్రియేట్ చేసుకోవడం. 100 నేములు రాస్తే 10 మంది కస్టమర్స్ రావచ్చు. ఓకే. 10 ఫ్యామిలీస్‌కి మనం రీచ్ అవ్వచ్చు. కొంతమంది ఆ 100 నుంచి 50 మందిని తీయొచ్చు. వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్, వాళ్ళ ఓపిక, ఎక్కువ సమయం కేటాయించుకోవడం ఇట్లా చాలా ప్రభావితం ఉంటుంది. ఓకే. తర్వాతది అందులో నుంచి ఒక ముగ్గురో, నలుగురో టీమ్ వర్క్ పార్ట్నర్స్ రావచ్చు. ఇట్లా అన్నమాట 3. దీని మీదనే ఇండస్ట్రీ‌లో ఫోకస్ అంతా ఉంటుంది. స్కిల్ బేస్ అంతా దీని మీదనే ఉంటుంది. ఎవరైనా లీడర్‌లు చేయట్లేదంటే అది లీడర్‌ల లోపం తప్పితే ఎడ్యుకేషన్ లోపం లేదు. R3 దీనికోసమే. వీటిని క్రియేట్ చేసుకోవడానికే. ఇది నేర్చుకోనంత కాలము ఏదన్నా ఎవరైనా వాళ్ళు కదిలితే వాళ్ళ మోటివేషన్ ఇట్లా ఎక్కడెక్కడో పరుగులు పెడుతుంటుంది మనసు. నేనే నేర్చుకోవాలి. నేనే భుజాలకెత్తుకోవాలి. వివేకానందుల వారు చెప్పినట్టు సింహంలా లేచి నిలబడు, భుజాలకెత్తుకో, కూర్చో ఆ బాధ్యత దగ్గర. హ్మ్. వాళ్ళకు వాళ్ళే హోంవర్క్ చేసుకోవాలి. అంతే. నేను భోజనం చేయాలంటే నాకు వండుకోవడం రావాలి. దాన్ని తయారు చేసుకోవడం రావాలి. అంతే. ఇది తెలుసుకోవాలి. సో, నేమ్ లిస్ట్‌ని ఫస్ట్
ఆ వర్క్ తర్వాత దాని నెట్వర్క్ కస్టమర్ బేస్డ్గా తయారు చేసుకోవాలి నెమ్మదిగా. ఈ మూడిటిని చేసేది ఎవరు? ప్రోగ్రామ్స్ అని. ఇది బాగా గుర్తుపెట్టు. ప్రోగ్రామ్స్. ఓకేనా? ఈ మూడిటిని నేమ్ లిస్ట్‌ను క్రియేట్ చేసేది ప్రోగ్రామ్సే. దాన్ని నెట్వర్క్‌గా మార్చేది ప్రోగ్రామ్సే. దాన్ని ఇవే ముఖ్యం. రావచ్చా సార్ ప్రోగ్రామ్స్ ఎవరంటే ఎవరైనా రావచ్చు. నాకు ఫుల్ జ్వరం వచ్చినా సరే లాగిన్ అయ్యి వినొచ్చు. హ్మ్. ఒకవేళ అప్పటికి రెడీ అయ్యి ఉంటే వీలైతే వీడియో ఆన్ చేసుకోవచ్చు. లేకపోతే రియాక్షన్స్ ద్వారా నోట్ చేసుకోవచ్చు. అంతే. ఒక అమ్మాయి మన ప్రోగ్రామ్స్‌కొచ్చేది. ఆమె మొత్తం పూర్తిగా బెడ్ రెస్టే. కేవలం జస్ట్ ఫింగర్సే కదిలేయి. లాగిన్ అయ్యి వినేది. సెల్లింగ్ చేసుకునేది. రిటైలింగ్ చేసుకునేది. అట్లా. హ్మ్. ఇంకా సంకల్పం ఉంటే ఇంకా ముందుకు కూడా ఎళ్ళేది. కొంచెం బానే ఇన్‌కమ్ గూడా వచ్చింది తను. కేవలం ఎలా వచ్చింది? ఆమె మొత్తం పూర్తిగా బాడీ ఫెయిల్ అన్నమాట. బెడ్ మీదనే ఉండి. అట్లా కొంత సంపాదించుకుంది ఇండస్ట్రీ‌లో ఆపర్చునిటీ. అంటే చూడండి ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందో. వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళకి అందుతుంది. ఎక్కడికెళ్ళాలంటే అక్కడికెళ్తుంది. ఒకసారి ఇండస్ట్రీ‌లో హార్ట్ ఇవ్వచ్చా? ఎంత అద్భుతమైనటువంటిదో. ఎంత నములుతుంటే అంత టేస్ట్. దీని గురించి ఎంత తెలుసుకుంటుంటే అంత. నిన్న మంతెన గారు వెల్వెట్ బీన్స్ గురించి చెప్పడం ఏదో నా సొమ్ము గురించి చెప్పినట్టే ఉంది. నా బంగారం గురించి చెప్పినట్టే. ఆ! అసలు ఎంత గ్రేట్ వెల్వెట్ బీన్స్ ఎంత ఇంపార్టెంట్. ఆ వీడియో ఫస్ట్ మా సిస్టర్‌కి పంపియాలి. కాఫీ అవుతది. ఏదో మంచుందా? ఏదో మంచి కాదు. అసలు అందులో మంచేందో తెలుసుకోవాలి. తెలుసుకుంటే చేయొచ్చు. ఏదో మంచుంది కాదు. ఆ నేచర్ ఇచ్చినటువంటి ఆ చిక్కుడు గింజ జాతికి సంబంధించిన వెల్వెట్ బీన్స్‌లో ఎల్-డోపా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ మైండ్‌కి ఎల్-డోపా. ప్యాంక్రియాస్‌కి ఇన్సులిన్ ఇంపార్టెంటేనా? అట్లాగే బ్రెయిన్‌కి ఎల్-డోపా ఇంపార్టెంట్. అక్కడ ఆ హార్మోన్ ఇంపార్టెంట్ అయితే, ఇక్కడ ఈ హార్మోన్ ఇంపార్టెంట్. ఇక్కడ థైరాయిడ్‌కి థైరాక్సిన్ ఇంపార్టెంట్. ఓకే. ఆ కిడ్నీస్ దగ్గర అడ్రినలిన్ అనుకుంటా. అంతేనా? అడ్రినలిన్ హార్మోన్స్ కిడ్నీస్ దగ్గర. అది ఇంపార్టెంట్. ఈ హార్మోన్‌లే మొత్తం అనుసంధానకర్తలు. ఈ ఎక్స్‌ప్లనేషన్ వల్ల ఏమవుతది? నేమ్ లిస్ట్ క్రియేట్ అయితది. అది నెమ్మదిగా కస్టమర్‌లను క్రియేట్ చేస్తది. నెట్వర్క్‌ని. అది నెమ్మదిగా ఏమైతది? మూడోది ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి టీమ్ వర్క్‌గా అయితది. హ్మ్. సార్ మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాము అని. ఆ ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు, షేరింగ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు 20 ఫ్యామిలీస్‌ని సెలెక్ట్ చేసుకోవడం ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం ఫస్ట్ అది పని చేయాలి. అది కూడా ప్రోగ్రామే గదా! ప్రైమరీ ఎడ్యుకేషన్ జీఎస్ఎం లాంటిది. హ్మ్. సెలెక్ట్ చేసుకోవాలి. పలానా పార్వతి గారున్నారు. పార్వతి గారికి సంబంధించిన ఫ్రెండ్స్, బంధుమిత్రాల్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఈ 6 పాయింట్లు వాళ్ళకి చెప్పండి. హ్మ్. 6 పాయింట్స్. ఏంటి అంటే ఫస్ట్‌ది న్యూట్రాస్యూటికల్స్. 6 గంటలకు లేవడం వల్ల 5 గంటలకు లేవడం తప్పొద్దు. అది కొంచెం అలవాటవుద్దని అది ప్రాస్పెక్ట్స్ కోసం, కస్టమర్ల కోసం 6 గంటలు. వాళ్ళు ఇది మరీ 5కి రాలేరని అట్లా పెట్టాం. డబ్బులు సంపాదించుకోవాలి ఆర్గనైజర్స్ 5 గంటలకే లేవాలి. అవసరమైతే 3కి ఏమన్నా ఉందా సార్ క్లాస్ అని అడగాలి. బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటలకి ఏమన్నా ఉంటే చెప్పండి అది కూడా వింటాం. ఎందుకంటే ధనాన్ని తీసుకొచ్చేది జ్ఞానమే. ఒకటో మెట్టు దగ్గరనే ఉండి ఎంత ఫైట్ చేసినా గాని ఉండదు. రెండో మెట్టుకెళ్ళాలి. అక్కడ మ్యాథ్స్ అక్కడ నేర్చుకోవాలి. థర్డ్ మెట్టుకెళ్ళాలి. అక్కడ మ్యాథ్స్ అక్కడ నేర్చుకోవాలి. కాన్షియస్ లెవెల్స్ పెంచుకుంటే మనం కావాల్సిన దాన్ని క్రియేట్ చేసుకోగలుగుతాం. కాన్షియస్ లెవెల్స్ ఇంపార్టెంట్ ఫస్ట్. ఒక విత్తనానికి కాన్షియస్ లెవెల్స్ ఉన్నాయి. నేనెంత ఎదగాలి? ఏ కలర్‌లో ఉండాలి ఫ్లవర్సు? ఎప్పుడు కాపు రావాలి? అంతా కూడా దాంట్లో ఉందా? ఆ విత్తనంలో ఆ జ్ఞానం ఉందా లేదా?
రైట్? సో దాని పని అది చేసుకుంటది. అలాగే మనసుకి ఉండాల్సిన జ్ఞానం ఉంటే దాని పని అది చేసుకుంటది, క్రియేట్ చేసుకుంటది. దాన్ని కాన్షియస్ లెవెల్స్ అంటారు. పాయింట్ అర్థమైంది? ఉమ్. మనిషి ఏదో ఒక కష్టం పడకుండా ఉండడు. ఏదో ఒకటి పడుతూనే ఉంటాడు, కష్టజీవి మనసు. కాకపోతే ఆ 100 రూపాయల పన ఏంటి అని మీరు చెక్ చేసుకోండి. ఒక 10 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మీ వయసు ప్లస్ 10 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 46, ఒక 10 సంవత్సరాల్లో 56 అవుతుంది. ఈ 56లో కనీసము మంత్లీ నేను ఇంత కష్టం పడకున్నా కానీ ₹1,00,000 క్రియేట్ కావాలి. అది అసలైనటువంటి కష్టం, తెలివైన కష్టం ఇప్పుడు పడేది. మీరు యద్భావం తద్భవతి, అది అట్లా క్రియేట్ అయిపోతుంది. మరి లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్ దానికి అర్థమే ఉండదు. అదొక రెంట్ అనమాట. దీన్ని బాగా వినండి. ఒక 10 సంవత్సరాల తర్వాత కనీసము ఒక ₹1,00,000 లేకపోతే మీ ఆరోగ్యానికి కానీ, మీ ఆహారానికి కానీ, మీ పిల్లల ఖర్చులకు కానీ, వాళ్ళకి ఎంత ఏజ్ వస్తుందో చూడండి. ఇప్పుడు 15 ఉన్నారు, 25 వస్తుంది. ఒక డ్రీమర్ 10 సంవత్సరాల ముందు లేకపోతే ఎట్లా? అంతేనా వీరజ గారు? ఓ 10 సంవత్సరాల ముందు ఉండాలిగా. ఓ 10 సంవత్సరాల ముందు ఆలోచించే కదా ఒక ఎంపీసా బైపీసా తీసుకుంటాం. 10 సంవత్సరాల ముందు ఆలోచించే తీసుకుంటాం. సో ఇండస్ వివా ఎఫర్ట్స్ 100 వారాలు కష్టపడితే 10 సంవత్సరాల పని జరుగుతుంది. అప్పుడు మంత్లీ 1,00,000, 2,00,000, 3,00,000 అనేది, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ గోల్ అనేది ఫిక్స్ చేసుకుంటే, నేను నేమ్ లిస్ట్ని ఎట్లా క్రియేట్ చేయాలి, దాన్ని నెట్వర్క్గా ఎలా మార్చాలి, ఆ తర్వాత దాన్ని టీం వర్క్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, ఇది చాలా ముఖ్యమైనటువంటి. ఈ థాట్స్కి సంబంధించి మనం పని జరగాలంటే ప్రోగ్రామ్స్ ద్వారానే జరుగుద్ది. అందులో చాలా ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రామ్. ఆ పోస్టర్లో ఇద్దరు ఉంటారు, చెప్పేవాళ్ళు వినేవాళ్ళు. ఎవరైతే చెప్పాలనుకుంటారో వాళ్ళు ఒకరు, వినేవాళ్ళు ఒకరు. లేదు వాళ్ళు ఇంకా ప్రాస్పెక్ట్సే కస్టమర్లే అనుకుంటే ఆ విఆర్ఓ, ఆ స్టారో, ఆ ఫోటో. సో ఫస్ట్ అది న్యూట్రాసెటికల్స్, రైట్? అంతేనా? రెండవది ఆక్సిడైజేషన్. మూడవది ఎక్సెస్ గ్లూకోజ్. నాలుగవది గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్. ఐదవది ఐ కేర్. ఓకేనా? ఆరవది ఇంకొకటి యాడ్ చేసుకోండి, యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్. సో మన డ్రీమ్ ఏంటంటే మంత్లీ 1,00,000 సంపాదించుకోవడం ఈ యొక్క డ్రీమ్. సో ఆ డ్రీమ్ని బిట్లు బిట్లుగా చేస్తే గోల్ అవుతుంది. ఆ గోల్ ఏంటంటే ఇగో ఈ ప్రోగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మన ప్రోగ్రామ్స్ ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, మధ్యలో మీ పర్సనల్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇవన్నీ కూడా మిమ్మల్ని అప్డేట్ చేసేవే. ఓకే, అప్డేట్ చేసేవి అంటే కాన్షియస్ లెవెల్స్ని పెంచి ఇంకా కొంచెం బాగా చేయడానికి ఉపయోగపడేది మేబీ. ఓకే, ఈ ప్రోగ్రామ్స్ని మీరు నిలబెట్టుకోకపోతే నేమ్ లిస్టులు క్రియేట్ కావు, నేమ్ లిస్టులు నెట్వర్క్ అవ్వడం కష్టం అవుతుంది. అసలు ఇక టీం వర్క్ అనేది ఇక కొండ మీద ఉంటుంది ఎక్కడో. అప్పట్లో నేను కూడా వివా చేశానండి, చేశాను, కానీ అక్కడి వరకు వచ్చిపోయింది అని అంటారు. ఎక్కడి వరకు? టీం వర్క్ వచ్చి ఇచ్చే టైంకి అది వెళ్ళిపోయింది.
నాకు అప్పుడు అంత గైడెన్స్ లేకుండే. అంత బెత్తం పట్టుకొని చెప్పేటోళ్ళు కూడా లేరు. అది ఉండాలి ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు. లేకపోతే ఎన్ని గంటలకు పడుకోవాలో తెలియదు, ఏ ఆహారం తీసుకోవాలో తెలియదు. బుద్ధి చెప్పువాడు గుద్దితే ఏమయ్యా అన్నాడంట ఏమన్నా. వేమన అన్నది, నేను అన్నది కాదు. బుద్ధి చెప్పువాడు బుద్ధి చెప్తే ఏంటి నష్టం అని. అది మందలించడం బుద్ధి చెప్పడం అంటే. అన్నాను అసలే. మీకు తెలుసా, ఇప్పుడు మీరు క్లారిటీ వచ్చింది కదా, ఈ క్లారిటీ వచ్చిన తర్వాత అసలు అది చేయకుండా అడ్డుపడుతుంది ఎవరో పరిస్థితులు. అసలు ఏంటి సిచ్యువేషన్స్ అన్ని ఇట్లా ఉంటున్నాయని అనుకుంటాం, కానీ కానే కాదు. అసలు మైండ్ పవర్ని పెంచుకోకపోవడమే. వర్తమానం ఫెయిల్ అవ్వడానికి మైండ్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోకపోవడమే ఇదే కారణం. అది మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. అంతే. ఏమవుతుంది అనేది నేను కొన్ని 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 అందరూ వెయిట్ చేస్తుంటారు దేనికోసం, ఎవరు సక్సెస్ అవుతారో చూద్దాం, ఎవరు లేచి కూర్చుంటారో చూద్దాం, ఎవరు 500 అవుతారో చూద్దాం, ఎవరు రూబీ అయ్యి అంత స్పీడ్ ఆఫ్ సెల్లింగ్ ని పెంచుకొని బోత్ సైడ్ లో 40 ప్రొడక్ట్స్ ని క్రియేట్ చేసుకొని ఎవరైతారో చూద్దాం. వాళ్ళైతే నాకు కూడా నమ్మకం వస్తుంది, నాకు ధైర్యం వస్తుంది, నేను కూడా అవ్వగలను అని. అట్లా ప్రపంచం, గెలిచే ప్రపంచం కోసం ఇంకో ప్రపంచం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు. ఈ టైంలో డిజిటల్ కష్టం అండి, ఈ డిజిటల్ కష్టం అండి అని అంటారు. చేసి చూపించారు, అప్పుడు వాళ్ళకి అర్థమైంది. మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వేరే రాష్ట్రాలను కూడా డెవలప్ చేసుకోవాలి అని అనగానే డిజిటల్గా ఉన్న వాళ్ళు ఎవరు భయపడలేదు, బాధపడలేదు. వాళ్ళకంతా వెన్నతో పెట్టిన విద్య, కరతల మలకం అంటాం. ఫ్యూచర్ అంతా డైరెక్ట్ సెల్లింగ్, అంతా కూడా డిజిటల్ సెల్లింగే, డిజిటల్ ఎడ్యుకేషనే. ఆ విద్య నేర్పించకపోయినా నేర్చుకోకపోయినా కానీ కష్టం. జూమ్లో ఎలా లాగిన్ అవ్వాలో తెలియదండి, ఎలా లింక్ పంపాలో తెలియదండి అని అంటే ఇన్కమ్ కావాలేనంటే నేర్చుకోవాలి, తప్పదు. అవసరమే అన్ని నేర్పిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఆలోచనల్ని సరిగ్గా వాడుకుంటే మనకేం కావాలో అది దక్కుతుంది. కానీ ఆలోచిస్తే అయిపోతుందా? నేను చీఫ్ మినిస్టర్ అవుదాం అనుకుంటున్నాను, అలా ఆలోచిస్తే అయిపోతానా అని కొంతమంది సెటైర్లు వేస్తారు. సో ఇక్కడ థాట్స్ అంటే మన ఆలోచన అండ్ ఫీలింగ్స్ అంటే మన మనసులో ఉండే భావన రెండు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మీ థాట్స్లో మీరు చీఫ్ మినిస్టర్ అవ్వాలి అని అనుకున్నా మీ హార్ట్లో ఫీలింగ్ మాత్రం మనమే అవుతాంలే అని ఉంటుంది. సో మీరే మీ శక్తిని తక్కువ చేసుకుంటున్నారు. ఈరోజు వీడియోలో మనం లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ క్వాంటమ్ ఫిజిక్స్. ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అని క్వాంటమ్ ఫిజిక్స్ అంటున్నాడు అనుకుంటున్నారా? పేరు కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్న ఈ సబ్జెక్ట్కి లా ఆఫ్ అట్రాక్షన్కి కొంచెం దగ్గర సంబంధం ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే క్వాంటమ్ ఫిజిక్స్ గురించి లైట్గా తెలుసుకుందాం. మన కంటికి కనపడని క్వాంటమ్ అనే పదాన్ని అర్థం చేసుకుందాం. ఎనర్జీ అని అర్థం. క్వాంటమ్ అంటే ఎనర్జీ. ఎనర్జీ ఏ రూపంలో ఉంటుంది? క్వాంటమ్ రూపంలో ఉంటుంది. అంటే అది మనకు కనపడదు. నిదట్లో ఇప్పుడు తీసుకున్నాం ఎనర్జీ, అదే క్వాంటమ్. దానే కాస్మిక్ ఎనర్జీ అని అంటాం, కాంతి శక్తి అని అంటాం. ఈ కాంతి శక్తి, ఈ క్వాంటమ్ ఎనర్జీ ఎంత ఉంటే అంత క్లారిటీ ఉంటుంది మనకి. కాస్మిక్ ఎనర్జీ చాలా ముఖ్యమైనది. నిద్రలో తీసుకునేటువంటి శక్తి ఇదే క్వాంటమ్ ఎనర్జీ. చిన్న చిన్న కణాలు, పరమాణువుల గురించి స్టడీ చేయడమే క్వాంటమ్ ఫిజిక్స్ అంటే. మనకి ఆల్బర్ట్ ఐన్స్టైన్ అంటే గుర్తొచ్చేది E=mc². దీని అర్థం ఏంటంటే ఎనర్జీ అనేది మ్యాటర్గా మారవచ్చు, అలాగే ఒక మ్యాటర్ అనేది ఎనర్జీగా మారవచ్చు. మ్యాటర్ అంటే కంటికి కనిపించేది, దానికి ఒక ఆకారం ఉంటుంది. ప్రతి మ్యాటర్కి ఒక ఎనర్జీ ఉంటుంది, అది కంటికి కనిపించదు. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఎనర్జీకి ఒక వేవ్ ఫామ్ ఉంటుంది, అలాగే మన ఆలోచనలకు కూడా ఒక వేవ్ ఫామ్ ఉంటుంది. ఈ వేవ్ ఫామ్స్ అనేవి ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే రెండు ఆబ్జెక్ట్స్ యొక్క వైబ్రేషన్స్, వాటి ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవుతాయో ఈ రెండు దగ్గరికి వస్తాయి. ఇక్కడ మనందరికీ తెలిసిన ఉదాహరణలు ఏంటంటే, ఒక మొబైల్కి మనం కాల్ చేయడం, ఒక రేడియో స్టేషన్ ఫ్రీక్వెన్సీకి మన కార్లో ఉన్న రేడియో సెట్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేస్తే ఆ సాంగ్ రావటం, ఇలా చాలా ఉంటాయి. అలాగే మీ ఆలోచన అనేది కనపడదు, కానీ దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని అర్థం చేసుకోవాలి అంటే ఇది చెప్తాను, వినండి. ఇది
మన ఆలోచనలకు ఒక ఎనర్జీ ఉంటుంది. అందుకే దాన్ని అస్సలు వేస్ట్ చేయకూడదు. అంటే వేస్ట్ చేయడం అంటే ఉపయోగపడని విషయాలు ఆలోచించొద్దు అస్సలకి. ఆ కంట్రోలింగ్ అనేది చాలా అవసరం. ఏవి ఉపయోగపడే విషయాలు? మనీ క్రియేషనే. అదే చెప్పానుగా ఇప్పుడు మన ముందు పక్షికను పెట్టాంగా. నేమ్ లిస్ట్, నెట్వర్క్, కస్టమర్ వర్క్, కస్టమర్ నెట్వర్క్ అని రాసుకుంటే క్లారిటీ ఉంటది. నెట్వర్క్ అంటే కస్టమర్ నెట్వర్క్. కస్టమర్‌ని క్రియేట్ చేసుకోవడం. ఆ తర్వాత టీమ్ వర్క్. అంటే లాగిన్స్ కావచ్చు, వర్క్ చేసేటువంటి స్టెప్ 1 అనుకోండి. ఓకేనా? క్లియరా? టీమ్ వర్క్ అంటే ఏంది? స్టెప్ 1. హ్మ్. ఈ మీకొక విషయం చెప్తాను. మీరు ఇది రాబోయే రోజుల్లో రిటైల్ చేసుకొని సంపాదించుకోవడం ఎంత అదృష్టమో గుర్తిస్తారు. సార్ మాకు రిటైల్ చేసుకునే అవకాశం ఇవ్వండి. అట్లా గుర్తిస్తారు. రెండవది ఒక నెట్వర్క్‌ని క్రియేట్ చేసుకొని సర్విస్ ఇచ్చి సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వండి. అన్ని కంపెనీలకి అవకాశం ఉంది. మీరు చూడండి ఫ్యూచర్ దీన్ని గుర్తించకపోతే నా మాటలు నోట్ చేసుకోండి. ఎంత అదృష్టమో. డిజిటల్‌లో మీ కంపెనీలో డిజిటల్‌గా మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారా? టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ పెంచుతున్నారా? సిస్టమ్ మంచిగా ఒక ప్రొఫెషనల్‌గా వెళ్తుందా? అని అడిగి మరీ లాగిన్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ లాగిన్ అవ్వరు. అడిగి మరీ లాగిన్ అవుతారు. హ్మ్. ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్‌గా మానిటరింగ్ అథారిటీ అన్ని ఫ్రేమ్ చేస్తుంది. ఇయన్నీ తెలుసుకోండి. మనీ సంపాదించడం చాలా కష్టమైపోతుంది. సార్ చెప్పారు అభిలాష్ సార్. మన కళ్ళ ముందే అమెరికా కనపడుతుంటది. ఆఫ్రికా కనపడుతుంటది. అన్నమో రామచంద్ర అని ఏడ్చే వాళ్ళు ఉంటారు. హాస్పిటల్‌కి డబ్బులు పెట్టలేక ఏడ్చే వాళ్ళు ఉంటారు. బాధపడే వాళ్ళు ఉంటారు. హాయిగా అసలకి బిందాస్‌గా జీవితాన్ని గడిపే వాళ్ళు ఉంటారు. కళ్ళ ముందే ఉంటది. ఇటెళ్తావా? ఇటెళ్తావా? నేను వివా ఎటువైపు తీసుకెళ్తదో నువ్వే ఆలోచించు. ఇది అభిలాష్ గారు చెప్పారు. మధ్య తరగతి ఉండనే ఉండదండి. ఉంటే పేద తరగతి లేకపోతే ఉన్నత తరగతి. రాబోయే రోజుల్లో ఇదే తయారవ్వబోతుందని. అంటే ఆ ఫీజులు కట్టలేరు. ఫుడ్ కొనలేరు. ఇట్లా ఉంటుంది. ఓకే. సో, ముందు చూపుతోటే అక్కడ ప్లేస్ కొనేవాళ్ళు ఎంత అదృష్టవంతులో, ముందు చూపుతోటే వర్క్ నేర్చుకునే వాళ్ళు అంత అదృష్టం. ఏమంటారు? ఎప్పటికైనా వర్కొచ్చు. వందన మేడం స్టార్ రూట్ అయితేంది, 500 అయితేంది, డైమండ్ అయితేంది. ఆమెకి వర్కొచ్చు. ఎప్పుడైనా అమ్ముకుంటది, సంపాదించు. వర్క్ రాకపోతే ఏముంది? స్కిల్ సంపాదనగా మారదు. మన సబ్జెక్ట్ స్కిల్‌గా మారి తర్వాత సంపాదనగా మారుతుంది. నాకు వినడం ముఖ్యం కాదు, లేవడం ముఖ్యం. నిద్ర లేవడము, టైంకి రెడీ అయ్యి ఉండడం అది ముఖ్యం. పిల్లవాడి మొదటి సక్సెస్ ఎందులో ఉంటదంటే, స్కూల్‌కెళ్ళేటప్పుడు టైంకి రెడీ అయ్యి ఉండడంలోనే పెద్ద డిసిప్లిన్ దాగుంటది. ముందే ఆలోచించి తనకేం ప్రిపేర్ చేయాలి అని వారం రోజులకి వారం టైమ్ టేబుల్ కరెక్ట్‌గా ఉందంటే, ఆ మదరు డిసిప్లిన్‌గా ఉన్నట్టు. అంతా ఎవరికి వాళ్ళు ముందే ప్లాన్ చేసుకోవడంలోనే డిసిప్లిన్ ఉంది. ముందే ప్లాన్ చేసుకోవడం. అంతే. వారం రోజుల్లో ఏ ఏ ప్రోగ్రామ్ జరగాలి? ఎవరు చెప్పాలి? అని చక్కగా టీమ్ అన్నం డిసైడ్ అయితుందంటే, అది డిసిప్లిన్ ఉన్నట్టా లేదంటే సూర్య? నెట్వర్క్ మార్కెటింగ్ ఏమైనా గాల్లో చేస్తున్నామా? ప్రొఫెషనల్‌గా చేస్తున్నామా? ఇంతకంటే టీమ్ ఎక్కడ దొరుకుతది? ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతది? హ్మ్. చక్కగా మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏ సబ్జెక్టు? వాళ్ళ స్టెప్ 1 ముందుకు కదలాలంటే ఏ సబ్జెక్టు? మొత్తం ప్రొఫెషనల్‌గానే ఎళ్తుంది. దీంట్లో ఈ ఎడ్యుకేషన్‌కి అడ్డు రాకుండా ఉండాలంటే ఎమోషన్ కరెక్ట్‌గా ఉండాలి. ఎమోషన్ కరెక్ట్‌గా లేకపోతే ఎడ్యుకేషన్ రాంగ్ అయిపోతది. అంటే పక్కకు పోతది. అందుకే ఎమోషన్స్ పర్ఫెక్ట్ ఉండాలంటే శ్రవణం పర్ఫెక్ట్‌గా ఉండాలి. శ్రవణం. మనం అంటే ఎవరికి చెవులిస్తున్నాము? ఎవరికి మనతోటి వింటున్నాం? ఎవరి మాటలు వింటున్నాం? నేను చూసినంత వరకు క్లారిటీతో ఉన్నవాళ్ళు చాలా తక్కువ. కాన్షియస్‌గా ఉన్నవాళ్ళు, కంట్రోలింగ్ పవర్ ఉన్నవాళ్ళు చాలా చాలా లెస్ పీపుల్. అందుకని చాలా జాగ్రత్తగుండాలి. చాలా లెస్ పీపుల్. నిన్న మన లీడర్‌కి వివరంగా చెప్పాను. మనం ఎప్పుడు గూడా వేరే వాళ్ళ ప్రభావంలో ఉంటూ ఉంటాం. మోర్ మెంబర్స్ ఏం చేస్తే మనకది చేయబుద్దవుతుంటది.
మన మీద ఎప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎఫెక్ట్ పడతా ఉంటుంది. మనం మాట్లాడే వాళ్ళు, మనం వినేవాళ్ళు, వాళ్ళ ఎఫెక్ట్ మన మీద ఎప్పుడు ఉంటూ ఉంటుంది. కానీ రైట్ మోటివేషన్ ఎఫెక్ట్ ఉంటుందా లేదా చూసుకోవాలి. అవసరమైతే మన ఎఫెక్ట్ వాళ్ళ మీద ఉండాలి, కానీ ఆ ఎఫెక్ట్ మన మీద ఉండద్దు. ఏ ఎఫెక్ట్ ఉండాలంటే 1 సంవత్సరం తర్వాత, 10 సంవత్సరాల తర్వాత కనీసము 1,00,000 అనేది చాలా తక్కువ. ఆ 10 సంవత్సరాల తర్వాత చెప్తున్నాను. ఆ 1,00,000ని క్రియేట్ చేస్తే వేరే వాళ్ళని ఉద్ధరించడానికి, ఫ్యామిలీని ఉద్ధరించడానికి పక్కన పెట్టండి. ముందు ఆ 60, 70 సంవత్సరాలు వచ్చినటువంటి వ్యక్తి, ఆ 50 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి తన ఆరోగ్యాన్ని, తన ఫ్యూచర్‌ని సరిగ్గా చూసుకోవడానికి. అర్థమైందా? దానికి చెప్తున్నాను నేను. సో, సక్సెస్ ఫార్ములాని మనమే తయారు చేసుకోవాలి, గుర్తించాలి. చేసుకోవాలి అనే దానికంటే గైడెన్స్ ఉంది కాబట్టి గుర్తించాలి. సక్సెస్ ఫార్ములాని. కరెక్ట్‌గా ఇప్పుడు నేను చెప్తాను. ఎందుకు అంటే సబ్‌కాన్షియస్ దాన్నే ఫాలో అవుతది. సబ్‌కాన్షియస్ దాన్నే ఫాలో అవుతది. నేను కొన్ని చెప్పేసి మళ్ళీ నేను ఆపేస్తాను. ఇంకొక 5 నిమిషాలు, 10 నిమిషాల్లో చెప్పి, ఎందుకంటే కరెక్ట్‌గా సబ్జెక్ట్ ఎక్కడెక్కడ మీకు కనెక్ట్ అయింది, దాని ఇంపార్టెన్స్ చెప్తాను. ఎందుకంటే మనసుని ఎఫెక్టివ్‌గా మారడానికి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగం. చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ చేసుకోవడానికి. అలా వెళ్తుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇందాక 6 సబ్జెక్టులు ఇంపార్టెంట్. వాటి ద్వారా ప్రోగ్రామ్స్ చేసుకోవాలి అని నేను చెప్పాను. ఆ ప్రోగ్రామ్స్ దెబ్బతినకుండా ఉండాలి అంటే ఎమోషన్స్ కరెక్ట్‌గా ఉండాలి అనేది ఇప్పుడు మ్యాటర్. మన ఆలోచనలో ఎనర్జీ ఉంటుంది. ప్రతి వర్తమానాన్ని కరెక్ట్‌గా డిజైన్ చేసుకోవాలి. మీకు మళ్ళొక్కసారి చెప్తున్నాను. ఎవరు తనని మార్చుకోగలుగుతారు అనంటే, ఎవరైతే 24 గంటలు 24 వజ్రాలు అనుకుంటే, ఎవరు తమ యొక్క గంటల్ని వజ్రంలా గడుపుతారో వాళ్ళు. ప్రతి రోజుని ఎఫెక్టివ్‌గా గడిపేటువంటి వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. మోర్ ఎనర్జిటిక్‌గా. నేను అందుకనే నా పిల్లలకి అలవాటు చేస్తాను. నువ్వు నిద్ర 6:30కి లేచావు. ఇప్పుడు 9:30 అయింది, 8:30 అయింది. ఈ టైంలో ఈ 3 గంటలు నువ్వేం చేసావు? నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వు. ఏం చేసావు ఈ 3 గంటలు? ఓకే. వాళ్ళకి ఫస్ట్ ఇది నేర్పాలి. గంటల్ని ఎలా గడుపుతున్నావు అనేది. దాని ప్రకారం కాన్షియస్ పెరిగే కొద్దీ దాన్ని ఎఫెక్టివ్‌గా ఎలా వాడాలో అర్థమవుతది. చూడండి, ఫీలింగ్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది. మీరు కొంచెం పాజిటివ్ మూడ్లో ఉన్నప్పుడు మీ బాడీ బాగా యాక్టివ్గా ఉంటుంది. మామూలు రోజుల కంటే ఆ రోజు ఇంకా బాగా పనిచేస్తారు. అదే మీరు నెగిటివ్ మూడ్లో ఉంటే మాత్రం ఆ రోజంతా పని చేయరు, చాలా బద్ధకంగా గడిపేస్తారు. సో మీ బ్రెయిన్లోని ఆలోచనలకి ఎనర్జీ అనేది ఉంది అని దీని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. కమింగ్ బ్యాక్ టు లా ఆఫ్ అట్రాక్షన్, దీని కాన్సెప్ట్ మనందరికీ తెలిసిందే. మనం దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో అదే మనకి దక్కుతుంది అని. ఈ సింపుల్ డెఫినేషన్ మనం చాలా పుస్తకాల నుంచి, చాలా వీడియోల నుంచి తెలుసుకున్నాం. మనలో చాలామంది అలానే ఆలోచిస్తే పనులు అయిపోతాయేమో అనుకుని రోజుకి కొంచెం టైం పెట్టుకుని మరీ ఆలోచిస్తూ కూర్చుంటారు, కానీ పని అవ్వట్లేదు అనుకుంటారు. ఇక్కడ మనం మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, ఒక పని అవ్వాలి, ఇది జరగాలి అని ఆలోచించడం కంటే ఎక్కువగా భావించాలి. అంటే నువ్వు దేన్నైతే అట్రాక్ట్ చేద్దాం అని అనుకుంటున్నావో దాన్ని ఫీల్ అవ్వాలి. అలాగే దాని మీద మనకి పూర్తి ఏకాగ్రత, మన ఫోకస్ ఉంచాలి. అప్పుడు మనం అనుకున్న దాన్ని మనం అట్రాక్ట్. ఆ పనిని ఎలా గడపాలో అని ఆలోచించడమే కాదు, ఫీల్ అవ్వడం. అంటే ఆ పనిని ఎంత ప్రాణం పెట్టి, అంటే ఏకాగ్రతతోటి ఎంత ప్రేమగా చేస్తున్నావు. ఈ 2 పదాలు ఇంపార్టెంట్. ప్రతి పనిని ప్రాణం పెట్టాలి, ప్రేమగా చేయాలి. ఎంతో అంటే ఇష్టంతోటి చేయాలి. మీకు ఒక ప్రెజెంటేషన్ ఉంది. ఒక జూనియర్‌కో ఎవరికో మీరు హెల్త్ అవేర్‌నెస్ కల్పించబోతున్నారు. మీరు ఎంతగా దాని మీద, ఆ పని మీద ప్రాణం పెడుతున్నారనే దాన్ని బట్టి సక్సెస్ రేట్ ఉంటది. ఆ ప్రయత్నానికి పవర్ యాడ్ అయితది. ఎంత ఇష్టపడుతున్నారు అనే దాన్ని బట్టి. అదే శాసిస్తుందని చెప్తున్నారు. చేయొచ్చు.
వాట్ యూ కాన్స్టాంట్లీ థింక్ అండ్ ఫీల్ అబౌట్ అండ్ కాన్స్టాంట్లీ ఫోకస్ ఆన్ యూ అట్రాక్ట్ ఇన్ టు యువర్ లైఫ్. సో కేవలం ఆలోచించడమే కాదు, మీరు అట్రాక్ట్ చేయాలనుకున్న దాన్ని ఫీల్ అయితే మీరు తప్పకుండా అట్రాక్ట్ చేస్తారు. క్వాంటమ్ ఫిజిక్స్లో ఏం చెప్తారంటే లైక్ వైబ్రేషన్స్ అట్రాక్ట్ ద సేమ్ లైక్ వైబ్రేషన్స్. అంటే రెండు ఎనర్జీలు సేమ్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అయితే రెండు ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకుంటాయి అని. మన కంటికి కనిపించే ప్రతి మ్యాటర్కి ఒక ఎనర్జీ ఉంటుంది, అది ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంది. ఇలాగే సేమ్ దాని ఫ్రీక్వెన్సీలో ఇంకొకటి వైబ్రేట్ అవుతుంటే ఆ రెండు ఆబ్జెక్ట్స్ అట్రాక్ట్ అవుతాయి. సో ఇలాగే మనకి మంచి ఆలోచనలు ఉండి ఒక పాజిటివ్ ఎమోషన్ని మనం ఫీల్ అవుతుంటే మన ఫీలింగ్స్కి తగిన పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసుకుని మంచి పరిస్థితుల్ని మనం అట్రాక్ట్ చేసుకుంటాం. అలాగే నెగిటివ్ విషయాల్ని ఆలోచించి నెగిటివ్ ఎమోషన్ని ఫీల్ అయితే నెగిటివ్ సర్కమ్స్టాన్సెస్ని, ఆ పరిస్థితుల్ని మనం అట్రాక్ట్ చేసుకుంటాం. దీనికి రెండు ఉదాహరణలు ఏంటంటే, మనం కొంతమందిని కలిసినప్పుడు ఒక పాజిటివ్ ఫీల్ ఉంటుంది, అప్పుడు మనం కూడా ఆనందంగా ఉంటే వాళ్ళతో ఇంకా ఎక్కువసేపు మాట్లాడతాం. కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళు ఒక నెగిటివ్ వైబ్ ఉంటుంది, మనం ఆ టైంకి బ్యాడ్ మూడ్లో ఉండి మనం కూడా నెగిటివిటీని ఆకర్షిస్తుంటే మనం వాళ్ళతో ఎక్కువగా మాట్లాడతాం, వాళ్ళతో కలిసి వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటాం. ఇంకో ఉదాహరణ ఏంటంటే, కొంతమంది నెగిటివిటీని వాళ్ళతో పాటు తెచ్చుకుంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకుని వెళ్తూ ఉంటారు. జీవితంలో ఎంత పాజిటివిటీ ఉన్నా దాన్ని చూడటానికి వీళ్ళు ఇష్టపడరు. ఎంత ఇక్కడ అసలైనటువంటిది ఉంది. నెగిటివిటీ అని అంటే ఒకటే బండ గుర్తు పెట్టుకోండి, మీ ఉత్సాహాన్ని నిరుత్సాహం చేసేది అని గుర్తుపెట్టుకోండి. మీ ఉత్సాహాన్ని నిరుత్సాహం చేసేది, అది కాస్త బాడీ లెవెల్లో బద్ధకమై ఉండొచ్చు, లేకపోతే ఫుడ్ కొంచెం డోస్ ఎక్కువై ఉండొచ్చు. కొంచెం డోస్ అయినా ఫుడ్కి బద్ధకం వచ్చేస్తుంది, ఏం చేస్తానులే అనిపిస్తుంటుంది. అంటే మన ఇంటి దొంగ ఇంట్లోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. అక్కడ కూడా చూసుకోవాలి. నెగిటివ్ అని అంటే నీరసము నిస్తేజమే నెగిటివ్, పెద్ద నెగిటివ్. దీన్ని జయించాలంటే నమ్మకం ఒకటే తప్ప మందు లేదు. నమ్మకాన్ని మించిన ధైర్యం లేదు అసలుకి. ఎవరి కోసమో పని చేస్తూ ఉంటాం, అట్లా కాదు అసలు. మన కోసం మనం నేర్చుకోవాలి, నా స్కిల్ డెవలప్. మీరు ఆల్వేస్ ఫోకస్ ఆన్ స్కిల్, గుర్తుపెట్టుకోండి. నేచర్ మీతో ఎప్పుడు ఉండాలి అంటే ఆల్వేస్ ఫోకస్ ఆన్ స్కిల్. ఇప్పుడు మీరు ఉదయం లేవడం అనేది ఏ స్కిల్ని పెంపొందిస్తుందో తెలుసుకోవాలి. ఒక స్కిల్ ఇది, లేవడం. చాలా మందికి సాధ్యం అవ్వకపోతే అది స్కిల్ అన్నట్టు, మీకు మాత్రమే అది సాధ్యమవుతుంది, అది స్కిల్. సో టోటల్గా మన టైంని పక్కకు తీసేయడం. సో ఆల్వేస్ ఏ విధంగా ఉండాలి అంటే, నేను ఎలా మారాలి, నేనేం సృష్టించాలి అనేది. యథా దృష్టి అని అంటారు, ఆ దృష్టి మనల్ని క్రియేట్ చేస్తుంటుంది. అంత ప్రాణం పెట్టి ప్రేమించేటువంటి పని పక్కకు పోకుండా మంచిగా క్రియేట్ అవ్వాలి అని అనుకుంటే, ఇగో ఎమోషన్స్లో ఈ అద్భుతమైనటువంటివి ఉంచుకోవాలి. చక్కగా ఫ్రేమ్ చేసుకోవాలి, ప్రతి పనిని ఫ్రేమ్ చేసుకోవాలి. అలాంటి మంచిది ప్రాస్పెక్ట్స్ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా మనోశుద్ధత అనేది ఇంపార్టెంట్. దీని ఏమంటాము, మనోశుద్ధత, ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. మైండ్ ఫుల్గా మనీ క్రియేషన్కి సంబంధించి ఈ కంపెనీలో నేను టాప్ 10లో ఉండాలి అనే దాని గురించే ఉండాలి, అంతే. ఎవరైనా నీరసంగా మాట్లాడుతుంటే ప్లీజ్ అనాలి, నీకు సాధ్యం అవుతే వెయిట్ చెయ్యి, నేను సాధించి చూపిస్తా అనాలి. నీకు సాధ్యం అవుతే వెయిట్ చేయి అంతే, కానీ నా చెవిలో మాత్రం ఊదకు నువ్వు దయచేసి, నాకు ఈ ఆప్షన్ తప్ప వేరేది. నీకు ఒక 4-5 ఆప్షన్లు ఉంటే చేసుకో, వెళ్ళేది. ఇది చాలా చాలా పక్షి కన్నే. లేకపోతే సబ్ కాన్షియస్ ఎట్లా మారుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. సబ్ కాన్షియస్ అంటే గతం, దాన్ని స్పిరిచువల్ భాషలో చిత్తం అంటారు. అక్కడ ఆ పని జరగాలంటే
ఆ శివ పూజ జరగాలంటే, అంటే ఆ పని, మన పని దైవం జరగాలంటే ముందు చిత్తశుద్ధి ఉండాలి. చిత్తం, సబ్ కాన్షియస్ క్లెన్జింగ్ ఉండాలి. చిత్తం అంటే గతం, గతం అంటే సబ్ కాన్షియస్. అది ఆల్వేస్ మనం శాసిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను మాట్లాడే విధానము, నేను చెప్పే సబ్జెక్టు, చెప్పే విధానము, ఓకే, ఇవన్నీ ఎవరు అనుకున్నారు చేస్తుంది? నా సబ్ కాన్షియస్, నా గతం. అంతకుముందు నేను గడిపిన విధానమే ఇప్పుడు నన్ను శాసిస్తుంది. ఈ టైంకి నన్ను నిద్ర లేపేటట్టు చేసింది. ఇదంతా సబ్ కాన్షియస్కి మనం హార్ట్ ఇవ్వచ్చు. అది మన దాని హెల్ప్ చాలా అవసరం మనకి. ఉం. దాన్ని మార్చాలి అని అంటే ఒకే ఒక ఆయుధం చెప్తాను, సీక్రెట్. దాన్ని మార్చాలంటే, దాన్ని కనుక మార్చుకుంటే ఇంక జీవితం మారిపోయినట్టే. సబ్ కాన్షియస్ మార్చుకుంటే, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ తెలుసుకోవాలి మనం. అదేంటిదంటే వర్తమానం. అసలు నేను యాక్చువల్లీ రోజు టైటిల్ మొత్తం వర్తమానమే అని మొత్తం రాసుకున్నాను రాత్రి నుంచి. ఉం. వర్తమానం. కాకపోతే ఆ వర్తమానం దేనికి, ఎలా ఉండాలి అనేది తెలియాలి. ఇవన్నీ చెప్పాను. వర్తమానం ఇంపార్టెంట్. మీరు రోజుకి 5 జిఎస్ఎంలు లేకపోతే 5 ప్రైమరీ ఎడ్యుకేషన్లని వర్తమానాన్ని ఊహిస్తారు. 5 వర్తమానాలను ఊహించారు అనుకోండి. ఆ వర్తమానాలు జరగాలంటే ఆ వర్తమానాలను ఎవరు శాసిస్తున్నారు? గతం గతం శాసిస్తుంది. గతం, సబ్ కాన్షియస్, చిత్తం. బా, థ్యాంక్ యూ. అర్థమయ్యేటట్టు చెప్పినట్టు నేను చాలా గ్రేట్ తెలుసు ఈ సబ్జెక్ట్ అర్థమయ్యేటట్టు చెప్తే. నాకు చాలా కాన్షియస్ లెవెల్స్ ఉన్నాయి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తారు. దీన్ని ఎంత తెలుసుకుంటే నా జీవితం ఆ 2011 నుంచి అట్లా చేంజ్ అయింది. అప్పటిదాకా ఎవడెవడో నా జీవితాన్ని శాసిస్తున్నట్టు ఫీల్ అవుతాం మనం. అసలు అంత సీనే లేదు. మనది మన చేతిలోనే ఉంటుంది జీవితం. అది ఆరోగ్యమైన, ఆదాయమైన, అనుబంధాలైన అంత ఈ ఫ్రేమ్ వర్క్, సబ్ కాన్షియస్ ఫ్రేమ్ వర్క్ తోటే ఉంటుంది మొత్తం సక్సెస్ అంతా. ఈ ఒక దాన్ని ఇప్పుడు సార్ చెప్పారు అమ్మాయికి, అందరు సార్ ఏం చెప్పారు? న్యూరో ప్లాస్టిసిటీ, దాని గురించి తెలుసుకోండి, రీఫ్రేమ్ చేయొచ్చు, రీవర్క్ చేసుకోవచ్చు, మీరు అనుకున్నట్టు మీ జీవితాన్ని అది ఏదైనా సొంతం చేసుకోవచ్చు. సరైన ప్లాట్ఫామ్ మీద ఉన్నాము మనం, సరిగ్గా ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇక్కడ ఈ వర్తమానాలు సక్సెస్ అవ్వాలి అంటే ఈ వర్తమానాలు సక్సెస్ కావాలి. నేను నిన్న ఒకటే పెట్టుకున్నాను, ఈవినింగ్ నాకు నా దగ్గరికి ఏ టిఫిన్, ఏ భోజనం తీసుకురావద్దని చెప్పాను. అంతే, ఇంకా 4 దాటిందంటే నా దగ్గరికి ఇంకేం లేదు. అవి టిఫిన్లు, భోజనాలు కాదు, ఇంకేదైనా ఆలోచించి. అంటే చక్కగా మీకు ఇది చూడండి, ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ఇగో కొంచెం ఆకలి మీద ఉన్నప్పుడు మజ్జిగలో మరమరాలు సూత్రం. మజ్జిగలో మరమరాలు అని తెలుసు కదా, లైట్ వెయిట్ అంతా. అది నా క్యాంపస్లో నా పక్కన రూమ్ లో ఉండేటువంటి వ్యక్తి ఫాస్టింగ్ చేసేవాడు వారానికి ఒక రోజు. అప్పుడు ఈ మరమరాలు తినేవాడు. నేను ఆ టైంకి వెళ్ళేవాడిని, నాకు కూడా కొన్ని ఇచ్చేవాడు మరమరాలు. అదే నాకు, అది మజ్జిగలో చేయడం వల్ల చలవ చేస్తుంది. ఎండాకాలం పెద్ద వెయిట్ ఉన్నటువంటి ఫుడ్ కాదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సక్సెస్ సీక్రెట్ ఇది కూడా వచ్చే చిట్కా అనమాట. మీకు వర్తమానాలు ఫెయిల్ అవ్వకుండా ఉంటాయి. ఓకేనా? ఇది నిన్న నేను అదే ప్లస్ పాప ఏం చేసిందంటే మంచిగా బనానాలో శనగలు నానబెట్టినవి వేసి ఇచ్చింది. అది మంచి ప్రోటీన్. తన ఇంట్రెస్ట్గా తనకు అప్పచెప్పారు ఒకటి. సో ఈ వర్తమానం సక్సెస్ అవ్వాలి అంటే నా సబ్ కాన్షియస్లో నేను ఫిక్స్ అయినది చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్. అందుకని బాగా మళ్ళీ ఒకసారి అక్కడ ఫార్ములా, ప్రతి వర్తమానమే మన సబ్ కాన్షియస్ని చేంజ్ చేస్తుంది.
కాకపోతే వర్తమానాన్ని ఆ గతమే ఆ సబ్కాన్షియసే ప్రభావితం చేస్తుంది. ఆ వర్తమానంలో దాని ప్రభావితం కాకుండా మన మైండ్ ఉంచుకోవడమే గొప్ప సక్సెస్. అందుకని మనసుని ఏ ట్రైనర్‌కో, కోచ్‌కో, సీనియర్‌కో అప్పజెప్పాలి. లేకపోతే అది కష్టం. హ్మ్. ఎడ్యుకేషన్ వినదది. ప్రోగ్రామ్‌కి రాదు. నాకు ఫ్యూచర్ కనబడట్లేదంటది. హ్మ్. నాకిట్లా ఎళ్తానో లేదో అంటది. అందుకని ఒక టైం పెట్టుకోవాలి. ఒక 100 వారాలు. ఒక గైడెన్స్‌ని నమ్మాలి. సేపు నెగిటివిటీనే చూస్తారు. వాళ్ళ ఫోకస్ ఎక్కువ నెగిటివిటీ మీదే ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువగా నెగిటివిటీనే అట్రాక్ట్ చేస్తారు. వీళ్ళకు ఉండే పరిస్థితులు కూడా దాదాపుగా నెగిటివ్గానే ఉంటాయి. అలాగే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు. పాజిటివ్ విషయాల గురించి ఆలోచిస్తాను, కానీ నేను నెగిటివిటీనే ఫీల్ అవుతున్నాను, లేదా ఆపోజిట్లో నెగిటివ్ విషయాల గురించి ఆలోచిస్తుంటే పాజిటివ్గా ఫీల్ అవుతున్నాను అని కూడా కొంతమంది అనుకుంటారు. ఈ రెండిట్లోనూ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు. అంటే మీరు పాజిటివిటీని పొందలేరు. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, మన దగ్గర డబ్బు లేనప్పుడు నాకు డబ్బు కావాలి అనే ఆలోచన చేస్తే డబ్బు వస్తుంది అని అనుకుంటాం, కానీ రాదు. ఎందుకంటే మన ఆలోచనలో డబ్బు రావాలి అని అనుకుంటున్నా, కానీ యాక్చువల్గా మనం డబ్బు లేదని ఫీల్ అవుతున్నాం. సో మన థాట్స్ కన్నా ఫీలింగ్స్ ఎక్కువగా పనిచేస్తాయి కాబట్టి ఆ ఫీలింగ్స్లో డబ్బు లేదు అని భావిస్తున్నాము, కాబట్టి మనం ధనాన్ని ఆకర్షించలేం. ఈ విషయంలోనే మనం లా ఆఫ్ అట్రాక్షన్లో ఫెయిల్ అవుతాం. సో ఎలా మనం ఆలోచించాలంటే, మన ఆలోచనలోనే మన దగ్గర డబ్బు ఉంది, కావాల్సినంత డబ్బు ఉందని ఆలోచించాలి, ఫీల్ అవ్వాలి. మీ దగ్గర డబ్బు లేకపోయినా ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. అప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుని దాన్ని కరెక్ట్గా ఉపయోగిస్తే డెఫినెట్గా మనం అనుకున్నది అట్రాక్ట్ చేస్తాం. ఎలా లేనిది ఉన్నట్టు ఎట్లా అనుకోవాలి అనంటే, పని రూపంలో ఉంది. నా ఆరోగ్యం ఏ రూపంలో ఉంది? ఇప్పుడు నేను ఆరోగ్యాన్ని నాకు ఒక రూపం ఉంది. ఏముంది? నేను చెప్పాను కదా ఒకటి ఇప్పుడు డైట్ ప్లాన్ ఒకటి. పని రూపంలో ఉంది. ఖచ్చితంగా ఆరోగ్యం వస్తదా సార్ అంటే, డామ్ షూర్ వస్తది. వర్తమానం ఉంది గదా! నేను చేశానుగా వర్తమానం. డామ్ షూర్ అది. అట్లా. సో, ఆ ఫీలింగ్ అనేది లేకపోతే, ఆ పని మీద నమ్మకం లేకపోతే, ఆ ప్రెజెంటేషన్ మీద, ప్రోగ్రామ్ మీద నమ్మకం లేకపోతే నెమ్మదిగా సబ్‌కాన్షియస్ అంతా చిందరవందరైపోతది. ఈ 2 లైన్‌లు ఈ ఈ రాసుకొని మనం దీన్ని క్లోజ్ చేద్దాము. చూడండి. వర్తమే గతంగా మారుతుంది. మళ్ళా గతమే వర్తమానాన్ని శాసిస్తుంది. రైటా? ఇప్పుడు నేను చేసిందే ఈ వర్తమానమే గతం అవుతది. పాస్ట్ అవుతది. అది మళ్ళీ నన్ను ఇప్పుడు చేస్తది. ఇప్పుడు ఈ 2 గంటలు ఎలా గడిపానో ఓకే. ఈ 2 గంటలు గతమయ్యి అంటే 5-7 అనేది ఒకటుంది. ఈ 2 గంటలు. మళ్ళీ 8-10ని, 10-11ని, 1ని, 2ని, 3ని ఇదే గడిపిందే గడపబోయేదాన్ని శాసిస్తూ ఉంటుంది. అర్థమైంది? దాని ప్రభావం లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు గూడా. మనకు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఒకటి. ఒక స్టెప్. ఓకే. తర్వాతది ఇంకోటి, మనకు కావాల్సింది మన ముందుకొచ్చిన తర్వాత మైండ్ ఫుల్‌గా అక్కడ ప్రేమతోటి ప్రాణం పెట్టి ఆ పనిని పూర్తి చేయాలి. మైండ్‌ఫుల్‌గా. ఓకే. ఈ పాయింట్ కూడా రీచ్ అయిందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు ఎంతో టేస్ట్ అయినటువంటి ఒక ఫుడ్ గురించి ప్లాన్ చేస్తూ ఈ రోజుకి సక్సెస్ అయింది. అది. ఈరోజు సక్సెస్ అయింది. ఇప్పుడు నేను దాన్ని వండాను. దీని గురించే వెయిట్ చేశాను. ఈ వర్తమానాన్ని వండాను. అంటే లైక్ మీరు ప్రెజెంటేషన్ అనుకోండి, లేకపోతే ఇంకోటనుకోండి. దాన్ని కరెక్ట్‌గా తినేటప్పుడు ఏదో ఆలోచించుకుంటూ, ఏదో ఫోను జూసుకుంటూ ఉంటే, అంత చక్కటి నేను ఇష్టపడి వండిన వంటకం నాదవుతుందా అసలు? హుహు. అస్సలవ్వదు. అక్కడ విజయమే ఉండదింకా. ఎప్పుడైనా ఆ కాన్షియస్ లెవెల్స్‌ని మెయింటైన్ జేసుకోవాలి. అందుకే ఆ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు నిన్న మన వాళ్ళు చెప్పారు చూడండి. ఒక న్యూట్రాస్యూటికల్ గురించి చెప్పినప్పుడు, ఒక ఆక్సిడైజేషన్ గురించి చెప్పినప్పుడు, ఇంకోటి ఏంటి కాఫీ గురించి. స్క్రీన్ ప్లే ఎంత చక్కగా చేశారు వాళ్ళు. దీని తర్వాత ఏది చెప్పాలి? ఉండేది. లాస్ట్‌కి న్యూట్రాస్యూటికల్ గురించి ఆ మేడమ్ గారు
ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫార్మాస్యూటికల్ న్యూట్రసిటీ స్క్రీన్ ప్లే కరెక్ట్గా కొత్త వ్యక్తి కూడా కూర్చోబెట్టి మంచిగా అర్థమయ్యేటట్టు కూలంగా చెప్పారు. ఇది ప్రేమతో ప్రాణం పెట్టి చెప్పినట్టు. ఇట్లా సార్ టైం అంతా అయిపోతుంది. ఉదయం లేచి చూస్తూ ఉండగానే 10 అయిపోతుంది, 12 అయిపోతుంది, అంటే అట్లా పోతూనే ఉంటుంది. బ్యాంక్ వాడు కూడా వీటి కోసం వెయిట్ చేస్తుంటాడు, తొందరగా పోయి ఈఎంఐ డేట్ ఎప్పుడు వస్తుందా అని. వాడు మనకు కాల్ చేయడానికి. ఓకే, సో అందుకని రోజులు అనేది పోతూ ఉంటుంది, ఖర్చు పెట్టిస్తూ ఉంటుంది, కానీ సంపాదిస్తూ ఉందా లేదని ముఖ్యం. రోజులు అనేవి సమయము సంపాదనగా మారు. సో రెండింటికి ఉపయోగపడాలి. సబ్ కాన్షియస్ ఎలా ఉపయోగపడాలంటే అనుకున్న వర్తమానాన్ని క్రియేట్ చేసుకునేలాగా ఉపయోగపడాలి. రెండవది ఆ ప్లేట్ ఆ ప్రజెంట్ మన దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని కాన్షియస్గా మైండ్ఫుల్గా పూర్తి చేయడానికి ఉపయోగపడాలి. ఇలా సాఫ్ట్వేర్ని మార్చుకోవాలి. కానీ యాక్చువల్లీ మనం ఏంటంటే కొన్ని రోజులు అయిపోయి ఇంకొక ఎమోషన్ వచ్చి ఆ పని పక్కకు పెడుతుంటాం. మళ్ళీ అలవాటు తప్పగానే సబ్ కాన్షియస్ మొదటికి వస్తుంది. మళ్ళీ దాన్ని దారిలో పెట్టాలంటే చాలా టైం పడుతుంది. అందుకే లాగిన్ అయిన 90 days చాలా ఇంపార్టెంట్. ఇక లాస్ట్ది ఈ పాయింట్, సినిమాని చూసేటప్పుడు ఎలా చూస్తాం? ఈ హీరోకి ఎలా మంచి జరగబోతుంది అన్నట్టు చూస్తాం. ఒక సినిమాని చూసేటప్పుడు ఎలా విలన్ని తోటి ఫైట్ చేస్తాడు, గెలుస్తాడు, వాళ్ళని కాపాడుతాడు, ఇంతేనా చూసేది ఒక సినిమా చూసి? అలాగే మన జీవితాన్ని మనం రోజు చూసేటప్పుడు నాకు ఎలా మంచి జరగబోతుంది అన్నట్టు చూడాలి. ఈ భావంతో చూడాలి ఎప్పుడైనా. కరెక్టేనా? ఎలా నాకు మంచి జరగబోతుంది అనే కోణంలో మనం దాన్ని చూడాలి. అంతేగాని నా ఆరోగ్యం దెబ్బతింటుంది, పరిస్థితులన్నీ దెబ్బతింటుంది, ఇట్లా కాదు. ఇట్లా చూస్తే మనకు ఆన్సర్ దొరకదు. నాకు ఇప్పుడు సమస్యగా అనిపించింది కూడా నా స్కిల్ని పెంచుతుంది, ఏదో నాకు మంచి జరుగుతుంది. ఎలా జరుగుతుందో స్క్రీన్ ప్లే దేవుడి చేతిలో ఉంటుంది. ఓకే, కేవలం ఫ్యూచర్ మీద, దైవం మీద నమ్మకం, విశ్వాసం ఈ విధంగానే ప్రకటించాలి మనం. ఎలా ప్రకటిస్తామంటే ఇట్లానే, నాకు ఏ విధంగా మంచి జరగబోతుంది నేను చూడాలి. అందుకని ఒక చిన్న అనారోగ్య సమస్య వచ్చినా అది టీచర్గా భావించాలి. మా అమ్మాయి మొన్న తన యాన్యువల్ డేకి డ్యాన్స్ వేసింది. 2 చేతుల్లో ప్లేట్లు ఉంటాయి. కొంచెం నర్వస్గా ఉంటే ఈ ప్లేట్లు పడిపోతాయేమో అనిపిస్తుంది. నువ్వు పడిపోతాయా అని అట్లా చూడొద్దు, అలా చూడొద్దు. ఓకే, పడకుండా ఉండడం, పడిపోతాయేమో అలా కాదు. అసలు నువ్వు దేన్ని ఊహించలేనంటే పర్ఫెక్ట్గా జరిగిన తర్వాత ఏ విధంగా నాకు పర్ఫెక్ట్గా జరగబోతుంది అన్నట్టు చూడాలి. ఏ స్కిల్ని డెవలప్ చేయబోతుంది అంటే నీకు హెచ్చరిక ఎందుకు చేసిందంటే ఆ టైంలో నువ్వు మైండ్ఫుల్గా ఉండు అని చెప్పింది. మెట్లు జారుతున్నాయి అని గుర్తు చేసింది అనుకో, ఏం చేస్తాం? అడుగులు గట్టిగా వేస్తాం, అంతే. అంతేగాని భయపడు, నువ్వు టెన్షన్ తెచ్చుకో అని కాదు. మైండ్ఫుల్గా ఉండడానికి అది ఒక కాషన్ ఇచ్చింది. నువ్వు మైండ్ఫుల్గా ఉండు. నువ్వు ఫుల్ పర్ఫెక్ట్గా చేస్తే వాళ్ళంతా రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకో. ఒక 10 minutes కూర్చొని చూడు నువ్వు ఎట్లా ఉంటుందో. మీరు అసలు నేను టైంకి వెళ్ళాము, నేను మేడం, తన ఫస్ట్ స్టార్టింగ్ డ్యాన్స్ తనదే. వెళ్ళి కూర్చోగానే కొంచెం లైట్గా పరిచయం ఉన్నటువంటి ఒక మేడం, తనకు తెలుసు మా పాప, ఆమె వచ్చి ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది. వండర్ఫుల్ చేసిందండి. ఆమెకి ఉంది, కొంచెం పరిచయం ఉంది మాకు. తను కాంప్లిమెంట్ మధ్య మధ్యలో వచ్చి నేను ఎలా చేశాను అని అడుగుతూ ఉంటే, ఇగో ఆ మేడం చెప్పిందంటే ఇంకేంది,
ఆమె కొంచెం మరీ దగ్గర వాళ్ళు ఏం కాదు, కొంచెం దూరం వ్యక్తే. సో నీ ఇమాజినేషన్ సక్సెస్ అయిపోయింది, పడలే రైట్ అట్లా. సరేనా? సో ఎలా మనం ఉండాలి అంటే దానికి ఎప్పటికప్పుడు ఎలా మార్పు చెందాలో సబ్కాన్షియస్కి మనం చెప్తూ ఉండాలి. చక్కటి వర్తమానాలను క్రియేట్ చేయాలి, ఆ వర్తమానాలని విజయంగా పూర్తి చేయాలి. ఓకేనా? ఇట్లా సబ్కాన్షియస్ని మనం మార్చుకోవాలి. ఇక రేపు కూడా దీన్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ నాకు ఎలా మంచి జరగబోతుంది, లెట్స్ సీ ఉంది. నాకు భగవంతుని యందు పరిపూర్ణ విశ్వాసం ఉంది. అంతే. కాకపోతే ఎలర్ట్ అవ్వాల్సిన విషయాలు ఎలర్ట్ అవ్వకుండా మాత్రం గిఫ్ట్ ఇవ్వడు భగవంతుడు. ఫలానా గ్యాస్ సమస్య, ఇంకోటి ఏదైనా. డాక్టర్ మొన్న చెప్పాడంట, మీకు థైరాయిడ్ పోవాలంటే ఫలానా కంపెనీ వాళ్ళు ఒక లిక్విడ్ జ్యూస్ ఇస్తున్నారు బరువు తగ్గడానికి అని ఒక మేడం గారు నాకు వచ్చి చెప్తున్నారు. చూడండి మేడం అని చెప్పాను. ఎరుకతోటి చూడండి, అది తగ్గుతుందా, శాశ్వత పరిష్కారం ఏమో చూడండి. అంటే డాక్టరు మీకు ఏ లైఫో తెలుసు కదా, ఏ కంపెనీ తెలుసు, అది మీకు అర్థమైపోయాడు. ఆ జ్యూస్ చెప్పాడంటే డాక్టర్ చెప్పాడంట బరువు తగ్గడానికి థైరాయిడ్. ఆ మేడం గారికి ఇక్కడే మా కాలనీలోనే ఉంటారు. తను వాళ్ళు ఎరుకతో చూసిన తర్వాత ఇప్పుడు నాకు కలుస్తారు. తర్వాత తగ్గట్లేదు సార్, అయినా నేను బరువు తగ్గలేదు. అప్పుడు ఐ కాఫీ వస్తుంది తెర మీదకి. శాశ్వత పరిష్కారం. బయట బరువు కాదు తగ్గాల్సింది, లోపటి బరువు. బయట బరువు తగ్గించడం కాదు, గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలి. పల్స్ మీకు కేర్ కాఫీ మీకు ఎంత ఉపయోగపడుతుంది. జస్ట్ 3 months తాగి ఈ రిపోర్ట్ చూసుకోండి, ఆ తర్వాత మీరు నమ్మండి. నాకేం తొందర లేదు, వాళ్ళకి అవగాహన కలిగించవచ్చు. సరేనా? ఇప్పుడు మన సార్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మీరు ఇప్పుడు ఒకసారి దాన్ని మెయిన్ పాయింట్స్ని, మీకు కనెక్ట్ అయిన పాయింట్స్, లేకపోతే ఇక్కడ ఇంకొంచెం కన్ఫ్యూజ్ ఏమి ఉండదు ఎక్కడ కూడా, ఎందుకంటే మనం పెద్దవాళ్ళమే, చిన్నపిల్లలు అయితే కన్ఫ్యూజ్ ఉంటుంది. కాకపోతే ఇంకా లోతుగా తెలిస్తే ఇంకా బాగుంటుంది అనేది ఉంటుంది. డౌట్లు ఏముండవు. మౌనిక. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ రోజు రావడం వల్ల నాకు చాలా పాజిటివ్నెస్ అనేది ఇప్పటి నుంచే కనిపిస్తుంది సార్. చాలా యాక్టివ్గా అనిపించింది. మీరు చెప్పిన ఫస్ట్ 3 points నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి సార్. అంటే మన థాట్ పవర్ని ఉపయోగించి నేమ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి, అది కస్టమర్ బేస్డ్ నెట్వర్క్గా మార్చుకోవాలి, అది స్టెప్ 1 టీమ్ వర్క్గా పెంచుకోవాలి. అది కథ, అంతే. ఆ ఇందులో ఉన్న మూడు సారాంశం అది. ఆ 3 వర్క్ అవ్వాలి అంటే ప్రోగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోగ్రామ్స్ దెబ్బతినకుండా ఉండాలంటే ఎమోషన్స్ అనేది మ్యాటర్. అంటే వర్తమానాలు దెబ్బతింటాయి అనమాట. ఎస్ సార్. ఇప్పుడు నేను వేరే విషయాలు, అంటే మన డ్రీమ్ వర్క్ కి సంబంధం లేని వాళ్ళ విషయాలతో మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు అలా వెళ్ళిపోతుంది. అప్పుడు ఎఫెక్ట్ వచ్చి ఎక్కడ పడ్డది, మనీ క్రియేషన్ మీద పడలే. ఎస్ సార్. మనీ క్రియేషన్ మీద పడొద్దు అసలుకి, అది ఇండస్ట్రీలో ఉన్న నెట్వర్క్ క్రియేషన్ మీద అసలు పడొద్దు. ఉంటే ఉండొచ్చు కాక, నా బయట పరిశ్రమలు ఏమైనా ఉండొచ్చు కాక, వచ్చి దీని మీద పడదు. సుమా గారిని అడిగారు, మీ పర్సనల్ మీ అబ్బాయిని అంత నెగిటివ్గా ఇట్లా అన్నప్పుడు, లేకపోతే అతను ఫెయిల్ అవుతున్నప్పుడు, ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యము మీకు బాగాలేనప్పుడు, అయినా సరే మీరు ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా ఫెయిల్ చేయలేదు, ఎప్పుడు యాక్టివ్గా అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఏంటి కారణం అంటే తన డ్యూటీ అది. ఆ కష్టాలు ఉన్నాయని ఇది కష్టంగా మార్చుకుంటే ఆ కష్టాలు ఇంకెక్కువ అవుతాయి, డూప్లికేషన్ డబల్ అయిపోతాయి. మన కష్టాలను ఎక్కువ వరకు స్మూత్ గా డీల్ చేసే శక్తి డబ్బుకుందా లేదా నమ్ముతున్నారా? మ్యాక్సిమం కష్టాలని, ఎంత పెద్ద అనారోగ్యమైనా సరే ఏదైనా కానీ స్మూత్ గా డీల్ చేసే శక్తి మనీకి ఉంది. మనసావచ కర్మం దీన్ని నమ్మాలి. కాబట్టి మనీ క్రియేషన్ దగ్గర మాత్రం ఈ ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాలి, అస్సలు పడవద్దు. కాకపోతే ఇక్కడ టీం వర్క్ కాబట్టి అందరూ ఉంటారు కాబట్టి ఎమోషనల్ టచింగ్లు ఎక్కువ ఉంటాయి.
అమ్మో అట్లా చూడొద్దు మన ప్రోగ్రామ్స్ ని అసలు. ఇవి ఈ 3 మనకి. మరి థాట్ పవర్ అంటే ఎలా బిల్డ్ అవుతుంది ఆ థాట్ పవర్? మనం యాక్చువల్లీ 4-5 మనం పంచతంత్ర చెప్పుకుంటున్నాం కదా. ఒకటి ఎర్లీ మార్నింగ్ వేకప్, ఆరామాలు. రెండవది బ్రెత్ కౌంటింగ్. బ్రెత్ కౌంటింగ్ చేసుకుంటే మనతోటి మనం ఎక్కువసేపు ఉండగలుగుతాం, లోతుగా మనలోకి ప్రయాణం చేయగలుగుతాం. మూడవది డైట్ ప్లాన్, మోస్ట్ ఇంపార్టెంట్. నిన్నటి వరకు గడిపిన దానికి ఎప్పటికప్పుడు మనల్ని అబ్జర్వ్ చేసుకోవాలి. నేను నైట్ 10కి కూడా అప్పుడప్పుడు మజ్జిగన్నం తింటాను, లేకపోతే 9కి తిన్నాయి, లేకపోతే 7కి కంప్లీట్ చేసి కేవలం జ్యూస్ తీసుకొని, ఇలా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. గతాన్ని ఎలా గడిపితే వర్తమానం సక్సెస్ అవుతుంది. ఈరోజు నేను లేవడానికి పెద్ద ఫైట్ ఏం చేయలే, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అట్లా. సో మూడోది డైట్ ప్లాన్. నాలుగవది పెన్ అండ్ పేపర్, టేబుల్ వర్క్. మీకు ఎన్ని స్టెప్ 1లు వచ్చాయి? ఇప్పటికీ 100 వారాలు పెట్టుకొని 8 వారాలు అయింది. ఎంతమందికి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఎంత క్వాలిటీకి ఇచ్చారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? దీన్ని అసలు చర్చించే ఒక టీం ఉంటే ఇంకా బాగుంటుంది. చర్చించుకోవాలి, సీనియర్ జూనియర్. అన్ని నేనే చేయాలంటే కుదరకపోవచ్చు. కాకపోతే ఆ సారాంశం మీరు చెప్తే నా బుర్రలో ఏ ఐడియాలు ఉన్నాయో అది సజెషన్స్ ఇస్తాను. ఇగో ఈ మేడం దగ్గర వర్క్ చేయండి, వీళ్ళ దగ్గర వర్క్ చేయండి, ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పగలుగుతాను. ఆ ఐడియాస్ మీకు ఇంపార్టెంట్. ఇది టేబుల్ వర్క్, పెన్ అండ్ పేపర్ తోటి ఎప్పుడు కూడా ఉండాలి. ఇప్పుడు రిటైల్ పాయింట్స్ అని ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చుకున్నారు. రిటైల్ కాన్సెప్ట్ ఏంటి? సేమ్ కస్టమర్ క్రియేషన్. అట్లా జస్ట్ ఒక 6 ప్రొడక్ట్స్ని అది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ నెలకి ఒక 10,000 నుంచి 20,000, 30,000 అట్లా సంపాదించుకునే ప్లానింగ్. అట్లా దీన్ని అంతటినీ టేబుల్ వేసుకోవాలి, దగ్గర పెట్టుకోవాలి. పెన్ను పేపర్ మీద పెట్టకుండా ఏం నడవదు. 5వది మన యొక్క ప్రోగ్రామ్స్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడం. విఓపికి నాతో పాటు ఎవరెవరు, జిఎస్ఎంని ఎలా ఉపయోగించుకోవాలి, ఇప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉపయోగించుకోవాలి, అంతే. ఇంకా వేరే పక్షి కన్ను లేదు. మనీ క్రియేషన్, ఇండస్ వివాలో పీవీ క్రియేషన్, అంతే. డైరెక్ట్ సెల్లింగ్కి మంచి రోజులు, అంత మంచి వస్తుంది. తీవ్రమైన చర్చలు, ఇంకా తెలంగాణలో అయితే ఇంకా తీవ్రమైన చర్చలు, ఫ్రేమ్వర్క్ జరుగుతుంది. ఇంత మనకి స్కిల్ ఉన్న వాళ్ళకి ఏది ఇబ్బంది ఉండదండి, సరేనా? మంచి జరుగుతుంది. ఎట్లా మార్పులు చేసినా ఏం చేసినా కూడా ఎక్కడైనా సరే మనం చేయగలుగుతాం బాగా. ఫ్యూచర్లో ప్రతి లాగిన్కి వాల్యూ వస్తుంది, ప్రతి రిటైల్కి వాల్యూ వస్తుంది. మేము వచ్చినప్పుడు ఏంది, పాన్ కార్డులు తీసుకురమ్మంటే ఇంక ఊరు పాన్ కార్డులు ఇచ్చేది, వాడ పడిపోయి అట్లా ఉండదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇష్టం వచ్చినట్టు వేయడానికి, వేసి సంపాదించుకోవాలంటే చాలా ఉంటుంది స్క్రూటినీ, సరేనా? ప్రతి ఒక్క ఏజెంట్ని, ఎల్ఐసి ఏజెంట్, ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ని ఒక ఎంటర్ప్రైజర్స్తో సమానంగా చూస్తుందంట తెలంగాణ. అది నిజమే. ప్రతి ఒక్క, ఇప్పుడు నేనున్నాను, హరిప్రసాద్ ఐడియా వేసుకున్నాడు, నేను ఒక చిన్న తరహా ఒక కుటీర పరిశ్రమ పెట్టినట్టు, ఒక డిజిటల్ కంపెనీని పెట్టినట్టు, ఇది దాంతో భావిస్తుంది. ఇది పాలసీ టు ఏజెంట్ అని అంటారంట. ఇట్లా మనం ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అంత వాల్యూ అయితే వస్తుంది. శ్రీరంగ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో అది పూర్తి చేయలేదు, ఎండ్ చేయలేదు మౌనిక. ఈ 5 థాట్ పవర్ అయితే పెంచుకుంటాం. సార్ చెప్పండి శ్రీరంగ సార్. మనం బాగా తెచ్చిపోయింది సార్. నాకు బాగా అర్థమైంది ఈరోజు ఏంటంటే, మన గతం నుంచి మన వర్తమానాన్ని తెలుసుకొని భవిష్యత్తుకి వర్క్ చేయాలని చెప్పేసి ఈ ఫ్రేమ్ వర్క్ బాగా మనకు
అర్థమైంది సార్. అంటే ఇప్పుడు పవర్ ఆఫ్ నవ్ అని రాసుకోవాలి సార్. సార్ ద పవర్ ఆఫ్ నవ్. నేను ఎటువంటి టెన్షన్ లేకుండా present లోనే ఉంటే ఆ అవును సార్. ప్రెసెంటే పవర్ఫుల్ గా మన గతాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే అదే కదా గతంగా మారేది. గతం నుంచి మనం నేర్చుకుంటాము, భవిష్యత్తు నిర్ణయించుకుంటాం. ఆ గతము డిజైన్ అయ్యేది, మ్యానుఫ్యాక్చర్ అయ్యేదే ఇప్పుడు ఇక్కడ ఈ వర్తమానం మనం కోసం. మాట్లాడుతున్నాం. అవును సార్. సో ఇదే గతంగా మారుతుంటుంది. అవును సార్. అట్లా. సో మీరు అంటారు సార్ మాట్లాడినప్పుడు చాలా ఓపిక్గా రెస్పెక్టబుల్ గా మాట్లాడాడు అని అంటారు. అంటే మాట్లాడాడు అనేది గతం అయింది కదా. గతమే సార్. ఎట్లయింది? ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడాడు చేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు చేస్తున్నాను. సో ఆ చేసే విషయం చాలా ఇంపార్టెంట్. మనకు కావాలనుకున్నవి చేయాలి అని అంటే అవును సార్. ఈ పవర్ ఆఫ్ నవ్ని బాగా ఉపయోగించుకోవాలి. మనం ఫ్రేమ్ చేసిన అన్ని వర్తమానాలని పర్ఫెక్ట్ గా చేయడం ప్రాక్టీస్ చేయాలి. కరెక్ట్ సార్. ప్రతి ఒక్కటి. మీరు నేమ్ లిస్ట్ రాపిద్దాం అనుకున్నారు, ముందే కొద్దిసేపు ఏదో అయిపోతుందిలే అనుకోకుండా నేమ్ లిస్ట్ ని ఎలా రాయించాలి, ఎలా రాయిస్తే నాకు అది చక్కటి ఫ్యూచర్ గా చక్కటి గతంగా మారుతుంది. అంటే బాబు సార్, ప్రతి వర్తమానము గతంగా మారుతుంది, భవిష్యత్తుగా మారుతుంది. కాబట్టి మనం చేయబోయేటువంటి ఆ వంటని, ఆ పనిని ఎంత పర్ఫెక్ట్ గా చేయాలో ఎప్పుడు డిజైన్ చేస్తూ ఉండాలి. ఎట్లా గడిపితే బాగుంటుంది. అలా ఇప్పుడు మొన్న ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే తను చెప్పాడు ఏంటంటే, చిన్నప్పటి నుంచి మొత్తం కూడా పని మీదనే శ్రద్ధ పెట్టాడు. తను నేచర్ కూడా అట్లా సహకరించింది. ఒక చిన్న ప్లేస్ కొన్నారంట. అది నాకు ఈ లెక్కలు అవన్నీ చూడడం తెలియదు సార్. నా యజమాని వాళ్ళు కొంటూ ఉంటే నేను కూడా సరే నాది కూడా ఇంత భాగం తీసుకోండి అని అంటే తీసుకున్నారు. అది చాలా వాల్యుబుల్ అయింది. అది కరెక్ట్ టైంకి పిల్లలు పెరిగి ఉద్యోగానికి వచ్చినప్పుడు అది మంచి రేట్ వచ్చింది. ఒక 60 lakhs 1 crore ఉన్నటువంటి ఒక 3 bedroom ఉన్నటువంటిది చాలా బిగ్ కమ్యూనిటీ హైదరాబాద్ లో తీసుకున్నారంట. పిల్లలు ఇద్దరు కూడా 3 లక్షలు ఒకరికి, 4 లక్షలు ఒకరికి. పెద్దవాడేమో 3 లక్షలు, చిన్నవాడికి 4 లక్షలు అనుకుంటా. ఇట్లా అందులో చిన్నోడు వాళ్ళు కూడా చిన్న చిన్న మామూలుగా పెద్ద ఇంటెలిజెన్స్ ఏం కాదు, కానీ రాను రాను మాత్రం బాగా డెవలప్ అయ్యింది. ఒక యాప్ని తయారు చేశాడు చిన్నోడు వాళ్ళ దాంట్లో. ఏంటంటే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మెట్రోస్ లో కూర్చుంటే నెక్స్ట్ ఏది రాబోతుంది, మీ డెస్టినీలో ఎక్కడ దిగాలి అనేది చెప్తుందంట. నేను పలానా చోటుకి వెళ్ళాలి అని అనగానే మీరు ఏ మెట్రో దగ్గరికి వెళ్తే ఎక్కడ దిగితే కరెక్టో చెప్తుందంట. ఎప్పటికప్పుడు మనకు మెసేజ్ వస్తుంటూ ఉంటుందంట, గైడ్ చేస్తుంటుంది. పక్కన వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. ఈ యాప్ని రెడీ చేశాడంట. దాన్ని ఢిల్లీ మెట్రోలో ఎక్కువగా, అక్కడ ఇంకెక్కువ ఇబ్బందులు ఉంటాయి, అక్కడ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఏమన్నాడంట, సార్ నేను కొంత పెట్టి వాళ్ళకి ఇచ్చాను, మిగతాది వాడు లోన్ తీసుకున్నాడు. జస్ట్ ఒక 4-5 సంవత్సరాలు ఓపిక పడితే ఆ ఇల్లు వాళ్ళ సొంతం అయిపోతుంది. చాలా బాగుంది. గ్రేటర్ కమ్యూనిటీ హైదరాబాద్లో, చాలా సెక్యూర్ ప్లేస్. దాని గురించి చెప్తా, స్విమ్మింగ్ పూల్ కానీ జిమ్ కానీ ఎలా ఉంటుందో వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్తున్నాడు. ఇద్దరు భార్య భర్త తల్లిదండ్రులు. సో మంత్లీ ఆ 4 lakhs అది ఒకటికి, ఇంకోటికి 3 lakhs. వాడు పెద్దోడు అన్నాడంట చిన్నోడు గురించి, నానా వాడు సావని పాము లాంటోడు అన్నాడంట. అంటే వానికి స్కిల్ ఉంది, వాడు ఆ ఉద్యోగం లేకపోతే అట్లా ఏమి ఉండదు, వాడు ఎట్లయినా బతుకుతాడు వాడు. నాకంటే అసలు వాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాడు యాప్ తయారు చేస్తాడు. అది ఇప్పుడు ఢిల్లీ మెట్రో స్టేషన్ లో వర్కౌట్ అవుతుందా లేదా, వెళ్తున్నారు అక్కడ చేస్తున్నారు. చూడండి, చిన్నప్పటి నుంచి బాగా చాలా ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఏం కాదు పిల్లలు. రాను రాను అది ప్రభావితం అట్లా అయింది. వాడికి మంచి సాహసం దొరికింది, అట్లా తయారయ్యాడు. పెద్దోడేమో నాకేముంది నాన్న, 4-5 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ఆ ఇల్లు మన సొంతం అయిపోతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంత్లీ 4 lakhs పెద్దోడికి. అట్లా చూడండి, ఇది
కేవలము అంటే కన్క్లూజన్కి వచ్చినటువంటిది ఏంటంటే తను పనే దైవంగా నేను ఉన్నాను, ఇగో ఈ రోజు నా పిల్లలకి దీనికి అంత మంచి జరిగిందని నాకు చెప్పుకొస్తున్నాడు. నాకు వేరేది ఏమి లేవు, హ్యాబిట్స్ ఏమి లేవు అని. రైటేనా? కరెక్టే కదా? ఉమ్. ఇది రెండు ఇద్దరికి కొనిచ్చేశారు. ఇది పెరిగినటువంటి ప్లేస్ నుంచి. అది కరోనా అప్పుడైతే బాగా భయపడ్డారంట, వీళ్ళకి ఉద్యోగాలు లేవు, ఎట్లా ఏంటి అని. ఆ భయమే లేదు ప్రస్తుతానికి. కానీ ఇంకో విషయం చెప్పిన నేను, ఆ కరోనా టైంలో ఇద్దరు పిల్లలకి ఆ మదరు భగవద్గీత శ్లోకాలన్నీ కూర్చోబెట్టి నేర్పిందంట. టెన్షన్ పడుతూ భయపడతలేదు. వాళ్ళకి సంబంధించి తనకి ఏం తెలుసో అది తనకి నేర్పింది. ఆ పిల్లలు ఇద్దరికి అబ్బాయిలకి వచ్చంట. చూడండి, అది వాళ్ళ ఆరా పవర్ని ఆ స్పిరిచువల్ కోణంలో కూడా తల్లి టైం వేస్ట్ చేయలేదు అట్లా. సో ప్రస్తుతాన్ని ఎలా గడుపుతున్నామో అది ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మీరు నమ్ముతున్నారా? అది చాలా 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 ఇంపార్టెంట్. టెన్షన్ పడడం వల్ల ఫ్యూచర్ డిసైడ్ అవ్వదు, మంచిగా డిజైన్ చేసుకోవడం వల్ల అవుతుంది. దీన్ని నమ్మాలి. మన ప్రోగ్రామ్స్ అన్ని అట్లా చేస్తుంది. ఓకేనా శ్రీరంగ సార్, మీకు అర్థమైంది కదా? గతం నుంచి నేర్చుకోవాలి కాదు, ఓకే సార్, అర్థమైంది సార్. వర్తమానాన్ని ఎఫెక్టివ్ గా చేసుకుంటే అదే గతం అవుతుంది, అదే భవిష్యత్తు అవుతుంది. అవును సార్. ఎస్ సార్. మొత్తం వర్తమానంలోనే. అందుకే మీకు ఒక టైటిల్ ఇచ్చాను, ఏంటంటే ద పవర్ ఆఫ్ నౌ. పవర్ ఆఫ్ నౌ. ఓకే సార్, ఎస్. థ్యాంక్ యూ సార్. శాంతి మేడం. థ్యాంక్ యూ సార్. ఈ సక్సెస్ ఫార్ములాని మనమే తయారు చేసుకోవాలి, గుర్తించుకోవాలి అని ఒక పాయింట్ చెప్పారు. అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. సబ్ కాన్షియస్ లెవెల్లో మనం ప్రతి పనిని ఎంత ప్రాణం పెట్టి చేస్తున్నామని అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టి ఉంచేసుకుంటే, అది ఇంకా ఏ పని అయినా సరే చేసిన ప్రతి దాంట్లో మనం ఎంత కాన్షియస్గా వర్క్ చేస్తున్నాం అనేది మనకు అర్థమైపోతుంది. అయిపోద్ది. ఇప్పుడు ఎస్టర్డే వీగేదర్ ఒకటి చేశాను సార్. నేను అది ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు కాటన్ సార్ నిన్న చెప్పిన ఆ హై కాఫీ విధానము మార్నింగ్ అది చాలా బాగా నచ్చింది. అంటే వర్క్ చేసేది ఎలా చేయాలి అనేది ఒక ప్లానింగ్ చేసుకోవాలి, పేపర్ వర్క్ చేయాలని చెప్పారు మీరు. అలాగే ఆ చేశారా? పేపర్ వర్క్ అలాగా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ప్రాస్పెక్ట్ కి ఎలా చెప్పాలి, ఎలా కనెక్ట్ చేయాలనేది నిన్న వీగేదర్లో మాకు సార్కి ముందుగా చెప్పడము, ఎలా చెప్పాలి, ఏం మాట్లాడాలి, నేను సార్కి అడగడము, సార్ చెప్పడము. అంటే ఆ సార్ ఆ టైంకి వాళ్ళు వచ్చిన టైంకి సార్కి బయట ఉండడం, అంటే అప్పుడు వాళ్ళకి కనెక్ట్ మీరైతే చేయడము చెప్పేశారా? ప్లాన్ మీరు చెప్పాను సార్. తర్వాత సార్ని కాల్లో మాట్లాడించడము చేయడం ఇవన్నీ జరిగాయి. వాళ్ళు కీనోట్ చెప్తారు వాళ్ళు, కానీ మీరు మాత్రం ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉండి వీడియో షేరింగ్ చేసి చెప్పడం అనేది మీరు చేశారు. చెప్పాను సార్. అది అందుకే అది పేపర్ వర్క్ అనేది ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి వచ్చి చాలా బాగుంటుంది. కరెక్ట్ కనెక్టింగ్ అనేది బాగుంటుందండి. న్యూట్రాసిటికల్ ఒకటి అండి, ప్రతి వారం ఉంటుంది. చెప్పాను సార్. ఆక్సిడైజేషన్ ఇది ఒకటి. ఓకే, అవసరమైతే గురువారం ఇంకొకటి హార్మోన్ ఇంబ్యాలెన్స్, అది కూడా చేద్దాం. మీకు ఫస్ట్ ఆ సీనియర్లు చెప్తూ ఉంటే పోషక ఔషధాల గురించి ఈ పాయింట్స్ ని హైలైట్ చేయాలి, ఇవి ఇంపార్టెంట్. ప్లస్ రికార్డ్ కూడా ఉంది, ఒకవేళ అప్పుడు పూర్తి వర్తమానంలో మనం లేకున్నా కానీ ఎలా ఉంది రికార్డు. సార్కి థ్యాంక్స్ చెప్పాలి, భోగ సార్కి, ఇంకా మనం కూడా రికార్డ్ చేస్తున్నారు. ఆ సీనియర్లకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక పాయింట్ సార్, చిత్తమే గతము, గతమే సబ్ కాన్షియస్. మనం గతాన్ని ఎలా సాధిస్తాం అనేది వర్తమానం చూపిస్తుందని బాగా కనెక్ట్ అయింది సార్. ఇప్పుడు నేను వర్తమానాన్ని బాగా ఉంది, చక్కగా నా లీడర్స్ వచ్చారు, అంతా మనం డిస్కస్ చేసుకుంటున్నాం, అంత ప్రొడక్టివిటీగా జరుగుతుంది అంటే గతం నాకు బాగా హెల్ప్ చేస్తుంది, సబ్ కాన్షియస్ హెల్ప్ చేస్తుంది అంతా. ఇప్పుడు ఈ యొక్క సిస్టంలో, ఈ ల్యాప్టాప్లో అంత ముందు తయారు చేసిన సాఫ్ట్వేర్ నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. అందరూ చక్కగా కనబడుతున్నారు, నా మాటలు మీకు వినబడుతున్నాయి, మీ మాటలు నాకు వినబడుతున్నాయి, అంటే సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, సో అట్లాగే మన వర్తమానం పర్ఫెక్ట్గా డిజైన్ అవుతుంది అని అంటే, ఫ్యూచర్ అంతా చక్కగా జరుగుతుంది అని అంటే, మనం అంతకు ముందు తయారు చేసుకున్న సాఫ్ట్వేర్ మనకి చాలా ఇంపార్టెంట్.
మరి ఆ సాఫ్ట్వేర్ ని, ఆ చిత్తశుద్ధిని, ఆ సబ్ కాన్షియస్ ని పవర్ఫుల్ గా మార్చే ప్రదేశం ఏది, సందర్భం? మన డైలీ ప్రోగ్రామ్స్ వర్తమానం, ద పవర్ ఆఫ్ నౌ. వర్తమానం. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి మీ మైండ్ లో ఎంతమందికి సేమ్ ఇదే ఆన్సర్ వచ్చింది? కంగ్రాచులేషన్స్, ఇదే వస్తే మాత్రం. పవర్ ఆఫ్ నవ్. అందుకే అలవాట్లు అంత పవర్ పవర్ ఆఫ్ అంటారు. అలవాట్లు అంత పవర్ అంటారు. ఉమ్. నాకు రోజు లేచి మంచినీళ్ళు తాగడం అలవాటు అంటే పవర్ ఆఫ్ నవ్, ఆ పవర్ చూపిస్తుంది. ఉమ్. ఇప్పుడు అందుకే ఆ తండ్రి గురించి ఎగ్జాంపుల్ చెప్పింది. ఆ తండ్రి యొక్క పవర్ ఆఫ్ నవ్ వాళ్ళ ఫ్యూచర్ కూడా ఉపయోగపడింది. ఉమ్. అదే పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ అనకుండా పవర్ ఆఫ్ నవ్ మనకి అని. ఎస్టర్డే వరకు ప్రోగ్రామ్స్ 6 కి డిజైన్ చేశారు కదా, ప్లానింగ్ 6 చేశారు. PM ఇవాళ 5 కి లేవడం, ఆ అది నిన్నటికి అలారం, గతం అనేది అలారం, అసలు 5 కి అలారం అది మోగింది. ఫీడ్ చేసి పెట్టారు. ఇది బాగుంది సార్. ఇలా 5 కి లేవాలనేది ముందు ఆ గతమే ఫస్ట్ అలవాటు అయిపోయింది మాకు, సబ్ కాన్షియస్ లో అంతే, అలవాటు అయిపోయింది. అంతే అంతే. ఆ అది బాగుంది. ఈ రోజు ఇవాళ ఈ టైం లేదు, ఫస్ట్ నుంచి ఆ 5 కి లేవడం అనేది అలవాటు అయిపోతే కనుక ఎప్పుడైనా సరే మనం ఈ ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకోవచ్చు, వర్తమానం అది డిజైన్ చేసుకోవచ్చు. బాగుంది సార్. మన న్యూరాన్స్ ఎప్పుడు ఒక దారిని, పాత్వేని సృష్టిస్తూ ఉంటుంది, ఏ పనికైతే ఆ పని. ఉమ్. దాని గొప్పతనం ఏంటంటే ఆ రంగంలో మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. ఆ గతం, ఆ అలవాటు, ఆ అలవాట్లు. ఓకే, మీరు ఇప్పుడు ప్రెజెంటేషన్ చేసే అలవాటుని చేసుకుంటున్నారు కదా, చూడండి ఇది దీనికి ఎట్లాంటి భవిష్యత్తుని క్రియేట్ చేస్తుంది. సో ఎప్పటికప్పుడు నా అలవాటుకి ఎంత వాల్యూ ఉందనే చూడాలి, నా అలవాటుకి. ఉమ్. అది. నేను వెల్నెస్ గురించి చెప్పడం అనేటువంటి అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు నాకు అదే చాలా బెనిఫిట్ ఇస్తుంది. ఉమ్. ఒక్క పాట రాసినందుకు వాళ్ళకి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఒక్క పాట. అంతకుముందు వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ చేసి ఉంటారు. అలవాటు చేసుకుని ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. సూర్య. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన దాంట్లో మనం ఎర్లీ మార్నింగ్ ఏదైతే ఉంటుందో, అదే 5 to 7 అనే ఒక టైమింగ్, మన గతాన్ని అంటే మనం ఏదైతే మళ్ళీ టైమింగ్స్ ఉందో ఆ రోజు డే మొత్తం టైమింగ్ ని ఇది డిసైడ్ చేస్తుంది అనేది ఒక విషయం చెప్పారు సార్. అది నిజమే సార్. అంటే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మన బాడీ అదే ఆ ఒక తర్వాత విధంగా అన్నిటినీ కూడా ట్యాప్ అన్ని చేస్తుంది, టైం కదిలిస్తుంది, చేస్తుంది. క్రియేట్ చేస్తుంది. Yes, sir. ఆ పాయింట్ అవునా? అనేది అది ఉమ్. అందరికీ ఇది సంబంధించిన విషయం. స్కిల్ అనేది కూడా ఎవరు చేయంది చేయడాన్ని స్కిల్ అనేది కూడా విషయం చెప్పారు సార్. ఎవరు చేయంది మనం చేయడాన్ని స్కిల్ గా దాన్ని స్కిల్ అంట. గుర్తించవచ్చు అని. ఉమ్, ఉమ్. ఎవరికి సాధ్యం పాయింట్స్ అవ్వట్లేదు, అనేది మీకు సాధ్యం అవుతుంది స్కిల్. ప్రపంచం yes, అంతా స్కిల్ ఉన్న పర్సన్స్ కోసం వెతుకుతుంటది. చప్పట్లు కొడుతుంది, వాళ్ళు మ్యాజిక్లు చేస్తుంటే చప్పట్లు కొడుతుంది, వాళ్ళు డాన్సులు చేస్తుంటే చప్పట్లు కొడుతుంటారు. స్కిల్. కనీసం మన స్కిల్ మనీ క్రియేషన్ లేకపోతే ఎట్లా చెప్పు? అవునా? ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉమ్. సమయం అనేది సంపాదనగా మారాలి. అంతే. అట్లాంటి అలవాట్లని ఇప్పటి నుంచే చేసుకోవాలి. ఇమ్మీడియట్ గా మారకపోవచ్చు, కానీ ఈ అలవాటు చేసుకుంటే మాత్రం ఫ్యూచర్లో, ఇగో ఈ ఇంగ్లీష్ నేర్చుకో ఫ్యూచర్లో సంపాదిస్తుంది, మ్యాథ్స్ నేర్చుకో సంపాదిస్తుంది, అట్లాగే వివో చదువు ఇంకొకరికి చదివించు, నీకు సంపాదిస్తుంది. అసలు ఈ ఆయుర్వేదం, వెల్వెట్ బీన్స్ ఎవరికి తెలియదేమో ఆయుర్వేదాలు ఎక్కడో ఉంటుంది అని అనుకున్నాను. సాంబ్రాణి గురించి, బోస్ఫెలియా గురించి ఆ, మన R&D రీసెర్చ్ చేస్తుంది కాబట్టి ఇలాంటివి తెలుసు, అందరికీ తెలియదేమో. అట్లేం లేదు. అంతేన్ గారు వెల్ క్లియర్గా ఏ యూనివర్సిటీ స్టడీ చేసిందో కూడా చెప్తున్నాడు. ఐకేర్లో ఉన్న బోస్ఫెలియా గురించి, ఐకాఫీలో ఉన్నటువంటి వెల్వెట్ బీన్స్ గురించి. గ్రేట్, అసలు గర్వించాల్సిన విషయం అది. ఇంత వండర్ఫుల్ ప్రోడక్ట్ని ఏ అడ్డంకి రాకూడదు దేవుడా అని కోరుకోవాలి. రాక రాక చిక్కింది ఒక అవకాశం. కరెక్ట్ ప్రోడక్ట్ దొరికింది, కరెక్ట్ కంపెనీ దొరికింది, కరెక్ట్ ఇన్కమ్ ప్లాన్ దొరికింది. ఇది కావాల్సింది ఒక వ్యాపారికి కరెక్ట్ టీం వర్కే. అంతే.
ఇది మనం తెలుసుకోవాలి. అందుకే సమయాన్ని వ్యర్థం చేయదు. అసలు అందుకోసమే ఇదంతా కూడా సబ్ కాన్షియస్ లో ఎలా ఫీడ్ అయితే దానికి కనీసం ఒక 1 year లేదా ఒక 2 సంవత్సరాలైనా పడుతుంది. సుజిత్ ఖాన్ గారు ఏమంటారంటే 1000 days ఇవ్వాలి అంటారు. నీ మెకానిజం నీకు హెల్ప్ అవ్వాలంటే 1000 days. మధ్యలో దాన్ని డిస్టర్బ్ చేయదు. న్యూరోప్లాస్టిసిటీ న్యూరోప్లాస్ న్యూరాన్స్ దాని గురించి ప్రతి ఒక్కరికి నా వాట్సాప్ స్టేటస్ లో మొత్తం ఇదే ఇంకా ఈ న్యూరోప్లాస్టిసిటీ దీనికి సంబంధించి నేను ఏదైతే ఆరా మార్నింగ్ లో పెడుతున్నానో దాని మీదనే అందరు ఫోకస్ చేయండి. మౌనిక ఫ్రీ ఉన్నావా? Yes. సార్ ఏం చెప్పారు అందరు సార్? మన ప్రొడక్ట్స్ అన్ని న్యూరాన్స్ మీద డైరెక్ట్ గా వర్క్ చేసి దానికి ఒక సబ్జెక్ట్ ఉంటది న్యూరోప్లాస్టిసిటీ అని. ఇప్పుడు కంప్లీట్ గా దాన్ని రికవరీ చేయడానికి మన ప్రొడక్ట్స్ డైరెక్ట్ గా వర్క్ చేస్తాయి అని చెప్పారు సార్ సైంటిఫికల్ గా. ఒక ప్రొడక్ట్స్ న్యూరాన్స్ మీద వర్క్ చేస్తాయినా? ఎస్ సార్. గ్రేట్. చూడండి, ఓకే. సో న్యూరోప్లాస్టిసిటీ అనేది సైకలాజికల్ గా ప్లస్ ప్రొడక్ట్ రూపంలో మనకు ఉపయోగపడతాయని చెప్పారంట. న్యూరాన్స్ కి ఉపయోగపడుతున్నాయంటే ఎంత గ్రేట్ థింగ్ అది. ఓకే, ఎల్డోపా లాంటిది క్రియేట్ అవ్వకపోతే హార్మోన్ అక్కడ అంత ఎనర్జెటిక్ గా ఎట్లా ఆలోచిస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, నిద్రలేమి సమస్యలకి ఐకేర్ ఉపయోగపడుతుందమ్మా? ఎస్ సార్. ఉపయోగపడుతుందా? ఎస్ సార్. ఏముంది ఇంగ్రీడియంట్ అందులో? శతావరి ఉన్నది సార్. ఇంకా ఆస్పర్గస్ ఉన్నది సార్. అది శతావరి. ఇంకోటి ఆస్పరాగస్, జటామాంసి సార్. జటామాంసి ఉపయోగపడుతుంది. నిద్రలకు సంబంధించి నిద్రలేమి సమస్యల నుంచి ఉండకుండా ఏది ఉపయోగపడుతుంది? వలేరియన్ అనేది ఉందా ఏమన్నా? ఎస్ సార్. ఎస్ సార్. 4 ఇంగ్రీడియంట్స్ మోస్ట్ sir. ఇంపార్టెంట్. ఏది 4 చెప్పు ఒకసారి. కర్కుమిన్ సార్, బోస్వెలియా, వెలేరియన్, శతావరి. ఆస్పరగస్ శతావరి అంతేనా? ఎస్ అవును సార్. ఎస్ సార్. అన్ని గతం అంతా గుర్తొస్తుంది కదా. ఎస్ సార్. ఇప్పటి నుంచి నువ్వు ఒకటి ఒట్టు పెట్టుకోవాలి, రోజుకి ఒక్కరికైనా నేను ఇది చెప్పాలి అని. ఎస్ సార్, ఖచ్చితంగా సార్. నేను ఎవరికి చెప్పలేదు, లేడీస్కి ఐకేర్ ప్రెజెంటేషన్ చేయలేదు. మీరు చేస్తుంటే విన్నదే నేను. నా గతానికి నేను థ్యాంక్స్ చెప్పుకోవచ్చా నా సబ్ కాన్షియస్కి? ఎస్ సార్. ఎందుకంటే మీకు చెప్పి అంటే మీరు చెప్తుంటే విన్నాను, దానివల్ల ఏం లాభమో చెప్పాను. సో ఎంత ప్రాక్టీస్, అభ్యాసం కూసు విద్య అంటారు. ఏమంటారు? ఇప్పుడు సార్ చెప్పింది అదే, ఆ న్యూరాన్స్ కి హెల్ప్ అవుతుంది. ఆ వెలేరియన్ అనేది న్యూరాన్స్ కి హెల్ప్ అవుతుంది. అప్పుడు సైకాలజికల్గా బాగుంటుందని నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. ఆ న్యూరాన్స్ డెవలప్మెంట్ గురించి తన ఫిజికల్ బాడీ గురించి చెప్పాడు, నేను మెంటల్ బాడీ గురించి చెప్తున్నాను. ఓకే, దాన్ని సో ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రతి రోజు కనీసం ఒక్కరికి అవగాహన కల్పించాలి. దేని గురించి? ఐకేర్ గురించి. ఐకేర్ కోసం. అమ్మ నేను ఇంకెంత ప్రాక్టీస్ చేయాలి, కరెక్టే కదా అని అనుకోవాలి. ఎస్ సార్. ఇంకోటి సార్ కూడా ఇప్పుడు ఫ్యూచర్ లో ప్రతి ఎవరి DNA ప్రకారం వాళ్ళకి అట్లా అవుతుంది అన్నప్పుడు ఇలా న్యూరాన్స్ కి ఉపయోగపడుతుందంటే ఆటోమేటిక్ అది జరుగుతున్నట్టే కదా. అంతే ప్రతి ఒక్కరికి వాళ్ళకి తగ్గట్టుగా మన R&D అంత ఫాస్ట్ అనమాట. అంత ఫ్యూచర్ లో ఉన్నట్టు. కోటం ఇంపార్టెంట్.
చర్చ మంచిగా సాగుతుందా కూడా బోర్ కొడుతుందా? లేదు సార్. పొద్దున్నే ఏంది అన్నట్టు అట్లేం లేదు. ఉమ్, చాలా ఉమ్, ఇంపార్టెంట్ అంటే ఎందుకంటే ఒక పక్క హెల్త్, ఒక పక్క వెల్త్, అలాంగ్ ఉమ్, విత్ మైండ్ఫుల్నెస్ అన్ని ఉమ్, కలగలిపి వెళ్తుంది సబ్జెక్ట్. సో అయితే అవును. ఈరోజు నాకు చాలా విషయాలు ఉన్నాయి సార్. ఉమ్, అయితే మీరు చెప్తా ఉన్నప్పుడు అంటే ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ థింకింగ్ ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది ఈరోజు అంటే ఎట్లాగా సక్సెస్ అవుతాం ఇండస్ట్రీ వాళ్ళు, అసలు నిజంగా అవుతుందా, దాన్ని ముందే ఎట్లా ఊహించాలి అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అంటే 500 అవుతానా, 1000 అవుతానా, ఎగ్జిక్యూట్ అవుతానా, ఆ సార్ చెప్పే లక్ష 10 ఇయర్స్ తర్వాత వస్తుందా అంటే ఎట్లాగా అవుతుంది అంటే గనక అది వర్తమానంలో చేసే పనే. ఇందాక మీరు చెప్పారు అసలు ఎలాగా సక్సెస్ అవుతాము అని అంటే గనక అదంతా పని రూపంలోనే ఉంది. ఇప్పుడు మనం చేసే పనే మన సక్సెస్ అండి అంతే. దాన్ని ఇప్పుడు ఎంత ఒక పెర్ఫెక్ట్. ఒక క్యాన్ ఒక ఒక వ్యక్తి అనారోగ్యం ఫుల్గా ఉంది. ఉమ్, నువ్వు జీవిస్తావా, నువ్వు జీవించి ఉంటావా అని అనకు. ఇంకా వేరే ఆప్షన్ లేదు, జీవించాలి. ఇంకా బతుకన్న తర్వాత జీవించాలి అంతే. ఉమ్, ఇంకెట్లాగో జీవించాలన్నప్పుడు ప్రతి ఆలోచనలో జీవం ఉండాలి. ఎస్ సార్. ఇంక వేరే ఆప్షన్ లేదు. ఇదే కరెక్ట్ అని అనుకున్నప్పుడు ఇంకంతే. ఇంక దానికి అలా మనం దాన్ని చూసుకోవాలి. ఇది చూడు, నువ్వు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు. సార్ లైన్ ఏర్పడింది చూసావా, ఒక మార్గం రీవైరింగ్ చేసుకుంటుంది. దాన్ని న్యూరో ప్లాస్టిసిటీ అంటారు. లాస్ట్. ఎస్. ఉమ్, అక్కడ మార్గం లేదు అని అంటే 4-5 సార్లు నడిస్తే అందరు పోయే దారి వస్తుంది. అలారం పెట్టుకోకుండా మనసు లేసిపోతుంది. అట్లా అనమాట. సో ఎక్కడ ఉంది ఫ్యూచర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మన పనిలోనే ఉంది, మనం వినడంలోనే ఉంది, మనం అర్థం చేసుకోవడంలోనే ఉంది. ఈ పవర్ ఆఫ్ నవ్ని బాగా నౌ. మనం ఎస్ సార్. రీసెర్చ్ పవర్ పవర్ ఆఫ్. ఆఫ్ నవ్లో పవర్ ఆఫ్ నవ్లో ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, ఆలోచనల్లో ఇష్టం ఎలా ఉంటుంది, ఆలోచనల్లో అలవాటు ఎట్లా ఉంటుంది, ఆలోచనల్లో నమ్మకాలు ఎట్లా ఉంటున్నాయి, ఆలోచనల్లో నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి, ఆలోచనల్లో ఉద్వేగాలు ఎలా ఉంటున్నాయి, ఆలోచనల్లో మాటలు ఎలా ఉంటున్నాయి, ఆలోచనల్లో చేతలు ఎలా ఉంటున్నాయి. ఉమ్. ఇది మనసు బుట్ట. ఎన్నొచ్చాయి పాయింట్స్? అలవాట్లు, నమ్మకాలు, మాటలు, ఇష్టాలు లేదు. చేతలు, ఇష్టాలు. సీక్వెన్సే. ఎస్ ఎస్. ఇష్టాలు. ఒక్క నిమిషం సార్. ఉమ్, ఓకే సార్. ఉమ్. పైనుంచి ఇష్ట రమ్మంటే ఇట్లా కాళ్ళ నుంచి తల కళ్ళు దగ్గర నుంచి కళ్ళు ఇష్టాలు, కాళ్ళు. ఫస్ట్ ఇష్టాలు. ఉమ్. తర్వాత అలవాట్లు. అలవాట్లు, తర్వాత నమ్మకాలు నమ్మకాలు. సార్, ఉమ్. నమ్మకాలు. నమ్మకాలు, తర్వాత నిర్ణయాలు, ఉద్వేగాలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. తర్వాత పనులు, మాటలు. 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 మాటల తర్వాత చేతులు. ఎన్నొచ్చాయి? 7 సార్. పైన ఉన్నటువంటిది ఆలోచనలు. 8 రాని. ఎస్ ఇప్పుడు సార్. టాప్ ఆలోచనల దగ్గర నుంచి ఆ ఆలోచనలు అనే విత్తనమే వీటిగా మారుతుంది. 8. ఈ 8ని గనక కనిపెట్టుకుంటే చాలు. దీన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఉమ్. ఒక ఎమోషన్ ఇబ్బంది పెట్టిందంటే దాని అనుకున్నటువంటి దేన్ని చెక్ చేయాలి? ఆలోచనలే. మళ్ళీ నువ్వు సీక్వెన్స్ మళ్ళీ టాప్కి వెళ్ళిపోక అన్నిటికీ దాని వెనక ఉన్నది చెప్పు. ఉద్వేగాలు. ఎమోషన్స్ అంటే ఉద్వేగాలు. ఎస్ సార్. రైట్. దానిపైన ఉంది నిర్ణయాలు. ఏదో నిర్ణయించుకున్నావు. ఓకే. ఎస్ సార్. ఏదో డిసైడ్ అవుతున్నావు కాబట్టి ఎమోషన్స్ దాని ప్రకారమే ఉంటాయి.
ఓకే, ఇప్పుడు నువ్వు విందామని డిసైడ్ అయ్యావా లేదా? ఎస్ సార్. దాని ప్రకారమే ఉంటాయి నీ ఎమోషన్స్. ఆ నిర్ణయాలు దేన్ని ఉంటాయి? నమ్మకాలు. నువ్వేదో నమ్మకాలు. నమ్ముతున్నావు. ఆ, ఇది వింటే సార్ చెప్పేది వింటే నాకు ఏదో ఉపయోగపడుతుంది అని నమ్మావు. అందుకని దాని తగ్గట్టుగా నిర్ణయం తీసుకున్నావు. ఎస్ సార్. ఉమ్. ఈ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? అలవాట్లు. అలవాట్ల నుంచి వచ్చింది. ఈ అలవాటే ఆ సబ్ కాన్షియస్ చెప్పింది, ఆ నమ్మకాన్ని పెంచి పోషించింది. ఎస్ సార్. ఉమ్. తర్వాత ఆ నమ్మకం, ఇష్టాల నుంచి. ఆ అలవాట్లు ఎక్కడి నుంచి వచ్చిందంటే నువ్వు ఇష్టపడే దాని నుంచి వచ్చింది. ఓకే, ఈ ఇవి ఆలోచనలో ఉన్నట్టన్నమాట. సో ఆలోచనల్లో ఉన్నటువంటి ఆ థాట్స్ లో క్లారిటీ కనుక అంటే, థాట్స్ అంటే కాన్షియస్నెస్ క్లారిటీ కనుక ఎంత వస్తుంటే ఇష్టాలు మారుతుంటే అన్ని ఒకటి మారుతూ వస్తాయి. అందుకే ఆలోచనల్లో క్లారిటీ ఇచ్చేవాళ్ళు, స్పష్టత అనేది. ఈ 4 చాలా మైనస్ అవుతూ ఉంటాయి ఆలోచనలకి. ఒక 4, ఆ 4 ఏంటంటే శత్రువుల్లాగా. ఏంటంటే నెంబర్ 1, ఫస్ట్ అది భయం. ఓకే సార్. రెండోది ఒక ఫిలాసఫర్ చెప్పింది, ఫస్ట్ అది భయం, రెండోది అస్పష్టత, ఓకే, ఎస్. మూడోది నిర్ణయాధికారం, అధికారం. ఎస్ సార్. ఉమ్. నాలుగోది బోర్డం. సార్ సార్. బోర్డం, వయసు మీద పడడం. ఎస్ ఎస్. ఉమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పనిని చేసి చేసి ఉన్నదాని కొత్తలో ఉంటే బాగా ఉత్సాహం ఉంటుంది, చేసి చేసి ఉంటే ఒక బోర్డం వస్తుంది. అది వయసు వల్ల రావచ్చు, లేకపోతే అనుభవం వల్ల రావచ్చు. అది కూడా ఒక డ్రీమర్ కి మైనస్ అన్నమాట. ఈ 4 ఎస్ సార్. ఈ థాట్ లో ఈ క్లారిటీ ఉంటే వెంటనే ఇష్టాలు మారుతాయి, అన్నీ మారుతాయి. ఇష్టం వచ్చినట్టుగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ అని చెప్పి తాగి తిని తిరిగారు అనుకో, జీవితం అంటే ఇట్లే ఉండాలనే ఆలోచన ఉందనుకో, ఇష్టాలు మారిపోట్లే, అవును. ఎమ్మటే అవి అలవాట్లు అట్లే బిలీఫ్ సిస్టమ్ ఒకటి ఏర్పరుస్తున్నాయి, ఎస్ సార్. వెంటనే నిర్ణయాలు మారిపోతున్నాయి, టోటల్ డ్యామేజ్ అయిపోతుంది. సో మరి మార్చుకోవచ్చా అంటే మార్చుకోవచ్చు, ఆలోచనలు మార్చుకుంటే ఇవన్నీ మారిపోతాయి. ఇది ఏదన్నా ఒక డిసప్పాయింట్. సో ఆలోచనల్లో భయం లేకుండా చూసుకోవాలి, ఆలోచనల్లో క్లారిటీ ఉండేటట్టు, స్పష్టత లేకుండా చూసుకోవాలి, ఆలోచనల్లో అధికారాన్ని ఇది చేయొద్దు, అధికారాన్ని కలిగి ఉండొద్దు. అంటే మనము ఆ నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడు కూడా ఒకటి ఇది తెలుసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. వినయం, సహనం అనేది అధికారం కరెక్ట్గా ఉంటుంది. అధికారం అంటే ఒకరి మీద జులుం అని కాదు. మనల్ని మనం బాధ పెట్టుకోవడం కూడా, నన్ను నేను చంపుకుంటాను అంటాడు, సూసైడ్ చేసుకుంటాను అంటే నీ మీద నీకేం హక్కు ఉంది అంటాడు ఆ ఫ్యామిలీ వాళ్ళు. అర్థమైందా? ఎస్. నా బాడీ నా ఇష్టం అంటాడు. అంటే అట్లా ఎట్లా ఉంటది అని అంటారు వాళ్ళు. అంటే అర్థమైందా ఇప్పుడు? అంటే తను బాధ పెట్టుకోవడం కూడా అధికారం. సో అందుకని ఈ అధికారం దగ్గర అది మొత్తం పోవాలి అని అంటే అనుకూలమైన జరగకపోతే సహనంగా ఉండాలి, అనుకూలంగా జరుగుతుంటే వినయంగా ఉండాలి. అప్పుడు ఈ మూడోది ఆ డ్రీమర్కి ప్లస్ అవుతుంది. అవును. నాలుగవది బోర్డం. నేను 7 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను, ఈ పని నాకు బోర్ కొట్టకూడదు. మనీ క్రియేషన్ బోర్ కొడితే ఇంకేమైనా ఉందా? లేస్.
ఎప్పుడు తాజాగా ఉండాలి మనీ క్రియేషన్ అనేది. మనీ క్రియేషన్ ఎప్పుడు బోర్ కొట్టకూడదు, ఎందుకంటే అదే లైఫ్. ఆక్సిజన్ తర్వాత కావాల్సింది అదే కాబట్టి ఎమోషన్ ఇంక్లూడ్ అవ్వకూడదు అనమాట. ఓకేనా? ఓకే సార్. ఎప్పుడైనా ఈ క్లారిటీ ఉంటే మనం సమయాన్ని ఎంత చక్కగా గడపాలి అది తెలుస్తుంది. థ్యాంక్ యూ అందరికీ. మనం ఒక సైలెంట్ ప్రేయర్, సైలెంట్ ప్రాక్టీస్ చేసి బ్రెత్ వర్క్ చేసుకొని వెళ్దాం. దీన్ని ఉపయోగించుకోండి, వర్తమానాన్ని ఉపయోగించుకోండి. 1% చేసే ఛాన్స్ ఉన్నా ఉపయోగించుకోండి వర్తమానాన్ని. ఏ వర్తమానం రైట్లు అనేటువంటిది తెలుసుకోవడంలోనే, ఆ వజ్రాలు కనిపెట్టడంలోనే ఉంది సక్సెస్ ఫార్ములా అంతా. అది తెలుసుకోవాలి. మీ సమయాన్ని ఎలా గడుపుతారు మీరు 24 అవర్స్ అని, అందుకే డ్రీమర్స్ని ఇంటర్వ్యూ చేస్తారు అందరూ. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా గడుపుతారు. ప్రశాంతంగా కూర్చోండి చాలు.
రేపు ఈ కాన్షియస్ గురించి తెలుసుకుందాం. ఆలోచనల్లో కాన్షియస్ క్లారిటీ అది తీసుకుంటుందా మనం ఇస్తామా అనేది తెలుసుకుందాం. కాన్షియస్నెస్ అనేది అది మనం ఇస్తామా అది తీసుకుంటుందా, అది లాక్కుంటుందా లేకపోతే మనం అందిస్తుంటామా అనేది